पुण्येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणि नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈ రోజు క్లాస్ అంతా కూడా అది కాన్వర్సేషన్ రూపంలో ఉంది, సంభాషణ రూపంలో. ఇది కొంచెం కొంచెం తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మందికి కూడా ఛాన్స్ ఇవ్వచ్చు ఈరోజు చదవడానికి కావాలంటే. సో స్టార్ట్ చేద్దాం. ఈరోజు డివోటీస్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు చాలా మంది. ఓకే, సరోజా మాతాజీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ దండోత్ ప్రణామం. చాలా రోజుల నుంచి చేయలేపుతున్నాం ప్రభుజీ, ఈ రోజు వచ్చింది ఛాన్స్. హరే హరే కృష్ణ ప్రభుజీ. చదవాలా ప్రభుజీ? చదవండి. ప్రకృతికి గల 3 గుణాలు. ఫిబ్రవరి 28, 1972. సంభాషణ తర్వాయి భాగము. బాబు, మానవ జీవితంలో రజోగుణము, తమో గుణము, సత్వగుణం అని 3 గుణాలు ఉన్నాయని విన్నాను. ఆ గుణత్రయం గురించి కొంచెము వివరించమని కోరుతున్నాను. ముఖ్యంగా తమో గుణం అంటే ఏమిటి, సత్వగుణం అంటే ఏమిటి? శ్రీల ప్రభుపాదులు. సత్వగుణంలో మీరు విషయాలను అర్థం చేసుకోగలుగుతారు అంటే మీకు జ్ఞానం ఉంది అన్నమాట. భగవంతుని ఒక నిమిషం. భగవంతుడు ఉన్నాడని ఈ జగత్తును మధ్యలో అది అడ్డం వచ్చింది ప్రభుజీ. భగవంతుడు ఉన్నాడని, ఈ జగత్తు అతనిచే సృష్టించబడిందని, ఇంకా అనేక విషయాలను సత్వగుణంతో మీరు విషయాలను అర్థం చేసుకోగలుగుతారు అంటే మీకు జ్ఞానం ఉందన్నమాట. భగవంతుడు ఉన్నాడని, ఈ సృష్టింపబడిన అందరిది ఇంకా అనేక విషయాలను, సూర్యుడంటే ఇది, చంద్రుడంటే ఇది అనే విషయాలను గ్రహించగలరు. ప్రకృతి గల 3 గుణాలు చదివాను కదా మాట ప్రభుజీ. ఆ జ్ఞానము పరిపూర్ణము కాకపోయినా కొంత ఉన్నా ఇది సత్వగుణమే. ఇక రజోగుణములో జీవుడు ఈ భౌతిక శరీరము తానే అని భావించి ఇంద్రియ తృప్తికై ప్రయత్నిస్తాడు, అది రజోగుణము. ఇక తమో గుణము అంటే జ్ఞానము, అంటే పశు జీవితం. అజ్ఞానంలో భగవంతుని గురించి తెలియదు, సుఖపడము ఎలాగో తెలియదు, మనం ఈ ప్రపంచంలో ఎందుకు ఉన్నామో తెలియదు. ఉదాహరణకు మీరు ఒక పశువును
కసాయి వాడి దగ్గరకు తీసుకువెళ్ళారనుకోండి, అది మీ వెంట వస్తూ ఉంది. అది అజ్ఞానము. అదే మానవుడైతే ఎదిరిస్తాడు. కొంచెం సేపట్లో చంపబడబోతున్నామనే వేసి అది సంతోషంగా వేస్తూ ఉంది. అలాగే మీరు శిశువును చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నా సంతోషంగానే ఉంటాడు, నవ్వుతాడు. దానికి కారణం శిశువు అమాయకత, అజ్ఞానము. అదే తమో గుణము. బాబు ఇక్కడ సో ఇక్కడ ప్రభుపాల్ వారిని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక్కడ బాబ్ అనే ఒక పాశ్చాత్య దేశస్థుడు. సో ఈరోజు ప్రశ్న ఏమిటంటే ఇక్కడ ఈ యొక్క ప్రకృతి యొక్క 3 గుణాల గురించిన ప్రశ్న అడుగుతున్నారు అనమాట. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. భగవద్గీతలో 13వ అధ్యాయంలో దీనికి సంబంధించిన వివరణ అంతా వస్తుంది అనమాట. గుణము అంటే మనకి చూస్తే కనుక మన యొక్క నార్మల్ భాషలో ఏమంటారు, ఒక వ్యక్తి యొక్క స్వభావం అని చెప్తాం. ఈ వ్యక్తి యొక్క స్వభావం ఇలాంటిది. సో అలా 14వ అధ్యాయం సో అలా ఒక వ్యక్తి యొక్క స్వభావం అనేది యొక్క 3 గుణాల ద్వారా నియంత్రించబడుతూ ఉంటుంది అనమాట. సో ఒక కథ వస్తుంది ఏంటంటే, ఒక సాధువు నదిలో స్నానం చేసేటప్పుడు ఆయన ఒక తేలు మునిగిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని పైకి తీయడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ పైకి తీస్తుంటే ఆ తేలు ఆయన కుడుతుంది. కుట్టుతున్నప్పుడు ఇంకా ఆయన మళ్ళా వెంటనే దాన్ని కిందకు వదిలేస్తాడు. అది మళ్ళీ నీటిలో పడిపోతూ ఉంటుంది. మళ్ళా దానికి తీయడానికి ప్రయత్నం చేస్తాడు. మళ్ళా తీయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళా కుడుతుంది. ఈయన దాన్ని మళ్ళా వదిలేస్తాడు. సో పక్కన ఒక ఆయన చూస్తాడు, ఎందుకండి మీరు ఆ తేలుని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు, దాని యొక్క స్వభావం అనేది కుట్టడమే, దానికి అర్థం కాదు అంటే ఈయన అంటాడు, మరి ఇప్పుడు అది దాని యొక్క స్వభావాన్ని మార్చుకోవట్లేదు, నేను నా స్వభావం ఎందుకు మార్చుకోవాలి? నేను ఎదుటి వాడిని కష్టాల్లో ఉంటే చూడలేను, ఇది నా స్వభావం. సో తేలు అనేది దాని స్వభావాన్ని మార్చుకోవట్లేదు, నేను నా స్వభావాన్ని ఎందుకు మార్చుకోవాలంటాడు అనమాట. సో అలా ఇక్కడ సత్వగుణం అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, సత్వగుణం అనేది జ్ఞానానికి దారి తీస్తుంది. సో సత్వగుణం అనేది ఒక వెలుతురు లాంటిది అనమాట. వెలుతురులో అంతా కూడా స్పష్టంగా కనిపిస్తుంది, ఏది కరెక్ట్ ఏది తప్పు అని అంతా కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో రజోగుణము తమో గుణం అనేది ఏం చేస్తుంది, ఒక వ్యక్తిని శారీరంతో ఐడెంటిఫై చేసుకునేలా చేస్తుంది అనమాట. ఎక్కువ వాడికి నిజంగా సుఖం అంటే ఏంటో కూడా తెలియదు. చెప్తున్నారు ఏంటంటే, రాజసికంగా తామసికంగా ఉన్న వ్యక్తికి నిజంగా సుఖం అంటే ఏమిటో కూడా తెలియదు. సో కొంతమంది భక్తులు ఉంటారు చూడండి, నిజంగా ఎంజాయ్ చేసేది ఎవరు అంటే భక్తులే. చక్కగా మంచి మంచి నైవేద్యాలు వండుకుంటారు, దేవుడికి పెడతారు, అందులో పరమాణాలు, పాయసాలు, కాజు కిస్మిస్ అందులో వేసి చక్కగా ఆస్వాదిస్తారు. కానీ బయట చూడండి, వాళ్ళ తిండి ఏ విధంగా ఉంటుందో చూడండి, ఏదైతే కంపు కొడుతూ ఉంటుందో నేను చాలా అసహ్యకరమైన భోజనాలు తింటూ ఉంటారనమాట చూస్తే కనుక. సో నిజంగా ఎంజాయ్ చేయాలన్నా కూడా జనాలకు తెలియదు. నిజంగా ఎంజాయ్ చేయాలన్నా కూడా పీపుల్ డోంట్ నో ఏ విధంగా ఎంజాయ్ చేయాలనేది. అది కేవలం భక్తులకు మాత్రమే తెలుసు అనమాట చూస్తే కనుక. కానీ అజ్ఞానంలో ఏమనుకుంటారంటే ఇది ఎంజాయ్మెంట్ అనుకుంటారు. దురదృష్టం ఏంటంటే, ఈ యొక్క కథ వస్తుంది, ఇంద్రుడు ఒకసారి శాపగ్రస్తుడయ్యి ఒక పంది అయిపోయాడట. పంది అయిపోతే ఆయన చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ యొక్క జీవితాన్ని. ఆ యొక్క మురికి కాలువలో అన్ని వ్యర్థ పదార్థాలన్నీ కూడా తింటూ అంతా కూడా ఇంద్రుడు కాబట్టి అక్కడ కూడా రాజయ్యాడు అనమాట. మళ్ళా ఆ పందుల ప్రపంచంలో రాజయ్యాడు అక్కడ. ఒకసారి బ్రహ్మగారు వచ్చి అన్నారు, ఏం జీవితం ఇది, చాలు, నీకు శాపం ఇచ్చారు, నీ యొక్క గడువు అయిపోయింది, స్వర్గం నీ కోసం వెయిట్ చేస్తుంది, తిరిగి రా అంటే, స్వర్గం ఏంటి, ఇదే స్వర్గం, దీనికి మించిన స్వర్గం ఏముంది, చూడండి ఇక్కడ నా ప్రజలందరూ ఉన్నారు, నా యొక్క ఫ్యామిలీ అంతా ఉంది, నేను పంచభక్ష పరమాణాలు భోజనం చేస్తున్నాను, దీనికి మించిన స్వర్గం ఏముంది అన్నట్ట. సో ఇలాగా ఒక వ్యక్తి తమో గుణంలో వ్యక్తి అసలైన సుఖం ఏంటనేది కూడా వాడికి తెలియదు చెప్పాలంటే. ఏదైతే దుఃఖమో దాన్ని సుఖం అనుకుంటూ ఉంటాడు. సో ఇది తమో గుణం యొక్క ప్రభావం చాలా చాలా తీవ్రమైంది అనమాట చూస్తే కనుక. సో ఎప్పుడు కూడా
మానవ జీవితం అనేది ఇప్పుడు సత్వగుణంలోకి రావాలి ఫస్ట్. సత్వగుణంలోకి వస్తేనే ఫస్ట్ వాళ్ళు యొక్క సత్యాన్ని యథాతథంగా చూడగలుగుతారు. సో దానికి గాను మనం ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉండాలి. అసలు ఏది సత్యము అనేది ఎప్పుడు మనం జ్ఞానం అనేది పెంచుకుంటూ ఉంటే మనం సత్వగుణంలోకి వస్తాం అనమాట. అజ్ఞానమే దుఃఖానికి కారణం. సో మనం తర్వాత ముందుకెళ్దాం. జయంతి మాతాజీ చదువుతారు. అలాగే మీరు శిశువును చంపడానికి ప్రయత్నిస్తున్నా సంతోషంగా ఉంటాడు, నవ్వుతాడు. దానికి కారణం శిశువు అమాయకత, అజ్ఞానం అదే తమో గుణం. బాబ్, ఈ గుణాలే మన కర్మలను నిర్ణయిస్తాయి, అవునా? శ్రీ ప్రభుపాదుల వారు: అవును. ఈ ప్రకృతి గుణాల కలయికను బట్టి మన కర్మలు కలుషితం అవుతాయి. కారణం గుణ సంస్ట్రోన్య కారణం గుణ సంస్ట్రోన్య సద్యోని జన్మసు. ఎవరికైనా నీచ జన్మ గాని ఉత్తమ జన్మ గాని ఈ గుణాల సాంగత్యం వల్ల లేదా ఈ ప్రకృతి గుణాల సమ్మేళనం బట్టి వస్తుంది. భగవద్గీత 13.22. బాబ్, అయితే మోసగించడం మొదలైనవి ఏ గుణం క్రిందకి వస్తాయి? శ్రీల ప్రభుపాదుల వారు: మోసగించడం అనేది రజ తమో గుణ మిశ్రమం. ఒకడు ఇంకొకరిని మోసగించాననుకోండి, ఎందుకు? అతడు ఒక వస్తువును సంపాదించాలనుకుంటాడు, అంటే అతను రజోగుణం కలవాడు. కానీ అతడు హత్య చేసినట్లయితే దానికి ఫలితంగా అతడు దుఃఖం అనుభవించవలసి ఉంటుందని అతనికి తెలియదు. కాబట్టి అది రజస్తమో గుణ మిశ్రమం. బాబ్, అయితే ఒకడు వేరొకడికి సహాయం చేస్తే దానిని ఏమంటారు? శ్రీల ప్రభుపాదుల వారు: అది సత్వగుణం. బాబ్, అది సత్వగుణం ఎందుకైంది? అది ఎలాంటి జ్ఞానం? అంటే ఏ జ్ఞానానికి అది చిహ్నం? జ్ఞానం కలిగి ఉండటం సత్వగుణం అని మీరు అన్నారు కదా. శ్రీల ప్రభుపాదుల వారు: అవును. బాబ్, జ్ఞానం. శ్రీల ప్రభుపాదుల వారు: అవును. బాబ్, కాబట్టి పరోపకారం. శ్రీల ప్రభుపాదులు: అంటే అవతలి వ్యక్తి అజ్ఞాని అని వాడికి మీరు జ్ఞానం కలుగజేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. బాబ్, కాబట్టి జ్ఞానం కలిగించడం. శ్రీల ప్రభుపాదుల వారు: అవును, అది సత్వగుణం. బాబ్, మరి కేవలం ఏదో సహాయం చేయడం మాట ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారు: అది కూడా సత్వగుణమే. బాబ్, ఏమీ లేని దరిద్రునికి బిచ్చం వేయడం. శ్రీల ప్రభుపాదుల వారు: అది సత్వగుణమే. కానీ న్యూయార్క్ బోవరీ వీధిలో కొంతమంది దానం చేస్తారు. ఆ ముష్టి వాళ్ళు వెంటనే ఒక సీసా మద్యాన్ని కొనుక్కొని తాగి మత్తుగా పడి దొర్లుతారు. అంతా నవ్వుతారు. అది దానమేనా? కానీ అది సత్వగుణం కాదు, అది తమో గుణం. బాబ్, దానం తమో గుణమా? శ్రీల ప్రభుపాదుల వారు: దానం 3 విధాలు: సత్వం, రాజసం, తామసం. సత్వగుణం దానం అంటే దానం చేయాల్సిన చోట దానం చేయడం. అది ఈ కృష్ణ చైతన్యోద్యమానికి దానం ఇవ్వడం లాంటిది. ఎవరైనా ఈ ఉద్యమానికి దానం చేస్తే అది సత్వగుణ దానం. ఎందుచేత అనంటే ఆ దానం భగవంతుని చైతన్యాన్ని, కృష్ణ చైతన్యాన్ని వ్యాపింప చేస్తుంది. అది సత్వం. ఓకే. ఇక్కడ దాకా ఒకసారి అర్థం. ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మళ్ళా ప్రశ్న అడుగుతున్నారు ఏంటంటే, ఈ యొక్క గుణాలు మనల్ని ఏ విధంగా, మన యొక్క ప్రవర్తనని ఏ విధంగా ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు అనమాట. సో చూస్తే కనుక ఇక గుణాలు అనేది చాలా మంది ప్రవర్తన అనేది ఎందుకు ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క గుణాల యొక్క ప్రభావం వల్ల వాళ్ళ యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మోసం చేయటం అనేది ఏ గుణము అని చెప్పి అడిగారు. మోసం చేయటం అనేది రజస్సు తమస్సు యొక్క మిశ్రమమైన గుణం అని చెప్పారనమాట. సో రజోగుణంలో ఏంటంటే వాడు ఎక్కువ ఇంద్రియ తృప్తి కోసం ఆరాటపడుతూ ఉంటాడు అనమాట. ఎవరైతే ఇంద్రియ తృప్తి కోసం ఆరాటపడుతూ ఉంటాడో వాడికి ఇంకా ఎక్కువ సంపాదించాలి ఏదో విధంగా. సో ఆ యొక్క భావన అనేది ఏదో విధంగా ఎదుటివాడిని మోసం చేసినా సరే మనం ఇంకా ఎక్కువ సంపాదిద్దాము అనే ఒక రకమైన గుణానికి దారితీస్తుంది, స్వభావానికి దారితీస్తుంది. ఆ విధంగా ఆ యొక్క రజోగుణం యొక్క ప్రభావం వల్ల ఒక మనిషి మోసకారి అవుతాడు. కానీ తమోగుణ ప్రభావం వల్ల వాడికి తెలియట్లేదు, నేను మోసం చేస్తే మళ్ళా నాకు శిక్ష అనేది పడుతుంది, దీని యొక్క ఫలితం అనేది అనుభవించాలి అనే విషయం వాడు మర్చిపోతాడు అనమాట.
సో ఇది తమో గుణం అన్నమాట. సో ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే మనం సహాయం చేస్తే అది మనకి మళ్ళీ తిరిగి వస్తుంది అనే విషయం వాడికి గుర్తుంటుంది. అందుకని వాడు సత్వగుణంలో వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. చూడండి, కొంతమంది దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట, ఇవన్నీ చేస్తే కనుక మళ్ళీ వచ్చే జన్మలైనా వాళ్ళకి తిరిగి వస్తుంది అని వాళ్ళకి తెలుసు. ఇది బ్యాంకులో డబ్బులు వేసుకున్నట్టు లాంటిది అనమాట. మనం బ్యాంకులో డబ్బులు వేసుకుంటే మనకు తర్వాత ఎప్పటికో వస్తాయి కదా. అలా మనం చేసిన పుణ్యం ఏదైతే ఉందో అది మళ్ళా మనకు తిరిగి వస్తుంది, ఎన్నో జన్మలకైనా సరే మళ్ళా. సో ఇదంతా కూడా సత్వగుణంలో ఉన్న వ్యక్తి వాడు ఎప్పుడు కూడా సహాయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎదుటి వాళ్ళకి. మనం చేసింది ఎక్కడికి కూడా పోదు, మళ్ళీ తిరిగి వస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ ప్రభుపాలు వారు చెప్తారంటే దానంలో కూడా మళ్ళా ఒక జ్ఞానంతో చేయాలి, అజ్ఞానంలో దానం చేయకూడదు. ఎవరికి పడితే ఆడికి. ఇప్పుడు ఇందాక ప్రభుపాలు చెప్తున్నారు, కొంతమందికి మనకి ముష్టి వాళ్ళకి దానం చేస్తాం. సో వాళ్ళు దాంతో ఏం చేస్తున్నారనేది తెలియదు. ప్రభుపాలు వారు చెప్తున్నారు ఇక్కడ, వాడికి ముష్టివాడికి ఇస్తే అడుగు సారా తాగుతున్నాడు వాడు దాంతోటి. యూనో సో దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు చేసే దానం కూడా ఒక మంచి ఫలితానికి దారితీయాలి ఎదుటివాడికి. సో ఉత్తమమైన దానం ఏమిటంటే మనం ఈ యొక్క కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేయడానికి మనం సహాయపడితే అది మొత్తం అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఉత్తమమైన దానం. సో అన్నీ కూడా 3 గుణాల్లో ఉన్నాయని చెప్తారనమాట భగవద్గీతలో. ఒక్కొక్క రోజు ఉందనుకోండి, అది 3 గుణాల్లో ఉంటుంది. సత్వగుణంలో ఉంటుంది, రజగుణంలో ఉంటుంది, తమగుణంలో ఉంటుంది. ఒక రోజు మనం పొద్దున్నే లేచిన వెంటనే అది బ్రహ్మ ముహూర్తము అంటారు, సత్వగుణం అన్నమాట. ఆ సమయంలో మనం ఎక్కువ సమయం అనేది మనం ఆధ్యాత్మికంగా గడిపితే మనలో సత్వగుణం వృద్ధి అవుతుంది అనమాట. సో కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు జనాలు, రాత్రి సమయంలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఏదైతే సత్వగుణంలో ఆ టైంలో లెగరు, అసలు ఆ టైం అంతా నిద్రపోతూ ఉంటారు. తమగుణంలో వాళ్ళు ఎక్కువ మేలుకుని ఉంటారు, అది కూడా భక్తికి విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకేమవుతుంది, తమగుణం అనేది ఇంకా వృద్ధి అవుతుంది. సో తినే ఆహారం కూడా 3 గుణాల్లో ఉంటుందని చెప్పారు. సత్వగుణమైన ఆహారము, రాజసిక ఆహారము, తామసికమైన ఆహారం. సో కేవలం ఆ యొక్క ఆహారాన్ని మనం భుజించడం ద్వారా మన యొక్క ఆలోచనలన్నీ కూడా మన మెంటాలిటీ అనేది మారిపోతుంది అనమాట మన యొక్క. అలా రీసెంట్గా వింటున్నాను ఏంటంటే, ఒక వ్యక్తి చెప్తున్నారు అనమాట. సో ఆయన అమెరికాలో ఉద్యోగం చేసేటప్పుడు భక్తుడు అమోఘ్ లీలా ప్రో చెప్పారు ఇది. ఆయన యొక్క కొలీగ్ ఎవరో ఒక ఆమె ఉన్నారు. సో ఆమె క్రిస్టియన్, మాంసాహారం బాగా ఇష్టం అనమాట. సో ఆమె కూతురికి బాగా అనారోగ్యం చేస్తే ఆమె అడిగింది ఏంటంటే, మీరు మీ దేవుడికి ప్రార్థించండి మా అమ్మాయికి కోలుకునేలాగా. అంటే చేస్తాను, కానీ మీరు దానికి ఏదైనా మీరు ప్రతిఫలంగా ఏదైనా చేయాలి. మీకు ఏదైనా ఇష్టమైంది మీరు మానేసుకోవాలి, అప్పుడే ప్రార్థన చేస్తాను. ఆయన అన్నారు, సరే నాకు బాగా ఇష్టం ఏంటంటే మాంసం అంటే ఇష్టం, నేను దాన్ని మానేస్తాను ఒకవేళ నా కూతురు బాగా అయిందంటే అని చెప్పింది అనమాట. సరే అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తే నిజంగానే ఆమెకి నయం అయిపోయింది అనమాట. అప్పుడు ఆమె చెప్పింది, నిజంగానే మా అమ్మాయికి బాగా అయిపోయింది అంటే, మరి నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అన్నాడు అనమాట. సరే అయితే నేను మానేస్తాను అని చెప్పింది ఆమె. నిజంగానే మానేసింది అనమాట. సో మానేసిన తర్వాత ఆమె మంచి వెజిటేరియన్ ఫుడ్, సలాడ్స్ అన్ని తింటుంటే ఆమె ఒక నెల రోజుల్లో చెప్పింది ఏంటంటే, అసలు ఎప్పుడు ఇదివరకు నాకు ఒక రకమైన టెన్షన్ కింద, చికాకు కింద, కోపం కింద ఎప్పుడు ఉండేది, ఇదంతా పోయింది. ఇదంతా కూడా సడన్ గా ఇప్పుడు దాకా అనుకున్నాను ఏంటంటే ఇది నా స్వభావం అనుకునేదాన్ని, కానీ ఇది నా స్వభావం కాదు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అటువంటి ఆహారాన్ని భుజించడం వల్ల నా యొక్క మెంటాలిటీ ఆ విధంగా ఉండేది. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీనివల్ల వచ్చిందనమాట. ఈ యొక్క తినే ఫుడ్ వల్ల వచ్చింది. సో చూడండి, అలా మన యొక్క మెంటాలిటీ అనేది ప్రభావితం అవుతుందనమాట. చూడండి, మన యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది చూడండి. మనకి గుడిలో ఉంటే ఒక రకంగా ఉంటుంది, శ్మశానంకి వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఉంటే ఇంకో రకంగా ఉంటుంది. సో చూడండి, మనం ఉండే ప్రదేశం అనేది మన యొక్క ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయి చూస్తే గనక. సో ఇదంతా కూడా ప్లేసెస్ కూడా, ఇవన్నీ కూడా త్రిగుణాలలో ఉంటాయి అన్నమాట చూస్తే గనక. సో మనం చదివే ఆ లిటరేచర్, ఎటువంటి పుస్తకాలు చదువుతామో అటువంటి మెంటాలిటీ మనకి ప్రభావితం చూపిస్తుంది చూస్తే గనక. సో ఆ విధంగా రకరకాల రంగులు అవి కూడా మన యొక్క మెంటాలిటీ మీద కొంచెం ప్రభావితం చూపిస్తాయి. చూడండి, హాస్పిటల్స్‌లోనూ కొన్ని చోట్ల ఒక రకంగా ఉంటాయి,
స్కూల్స్లో వేస్తే ఇంకో రకంగా రంగులు వేస్తారు పిల్లల కోసం. అలాగా అన్ని చోట్ల ఎంతో మనం యొక్క త్రిగుణాల యొక్క ప్రభావితం మనం అవుతూ ఉంటాం అన్నమాట చూస్తే గనక. సో అందుకని మనం ఎప్పుడు కూడా సత్వగుణంలో ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి. సత్వగుణమైన ఎంపికలు మనం చేసుకోవాలన్నమాట. సో తర్వాత చూద్దాం. జయలక్ష్మి మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. రెండవ పడు. ఏదో ప్రతిఫలానిపేక్షతో ఎవరైనా దానం చేస్తే అది రాజసం. కానీ ఎవరైనా దాన్ని అయోగ్య స్థలంలో ఆగిన సమయానికి కాకుండా దాని మీద గౌరవభావం లేని అపాత్రుడికి, అంటే గోవారి వీధిలో ముష్టివాడికి చేసినట్లు చేస్తే అది తామనం అని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. యష్కరోషి యదా స్నాసి యజ్ఞశోషి తథాసి యత్సవస్యసి కౌంతేయ తత్కరుష్వ మత్పరణం. నీవు దేనిని చేస్తావో, దేనిని తింటావో, దేనిని హోమం చేస్తావో, దేనిని దానం చేస్తావో, ఏ తపస్సు చేస్తావో వాటిని నాకు కానుకగా అర్పించు. భగవద్గీత 9.27. దానిని శ్రీకృష్ణుడికి నివేదిస్తే అది అత్యున్నతమ దానం, లేక శ్రీకృష్ణుని ప్రతినిధి స్వీకరించిన అది ఉత్తమ దానమే. బాబు, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం అటువంటి దానం అవుతుందా? శ్రీల ప్రభుపాదుల వారు. అది పరిస్థితులను బట్టి ఉంటుంది. ఉదాహరణకు వైద్యుడు ఒక వ్యాధిగ్రస్తుని ఘన పదార్థాలను తినవద్దని నిషేధించాడని అనుకుందాం. కానీ ఆ రోగి నాకు కొన్ని ఘన పదార్థాలను ఇవ్వండి అని అది అడిగాడు అనుకోండి. అతనికి మీరు ఘన పదార్థాలను దానం ఇస్తే మీరు అతనికి ఉపకారం చేసినట్లు కాదు. అది తామసిక దానం. భక్తులు కర్మ చేయటకు అతీతుల. ఆ భక్తులు తామ కర్మ చేస్తున్నట్లు భావిస్తారా? వారు ఈ 3 గుణాలతో పనిచేస్తారా, లేక సత్వగుణంలోనే ఉంటారా? శ్రీల ప్రభుపాదుల వారు. భక్తులు సత్వగుణానికి అతీతులు, శుద్ధ తత్వులు. వారు ఈ భౌతిక ప్రపంచంలో ఉండరు, వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. ఈ మాట భగవద్గీతలో చెప్పబడింది. మాం చాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సా గుణ కల్పతే. అది అర్థం వచ్చింది ప్రభుజీ. అన్ని పరిస్థితుల్లోనూ నిశ్చలమై సంపూర్ణ భక్తియుక్త సేవలో నిమగ్నుడై ఉండేవాడు వెంటనే భౌతిక ప్రకృతి గుణాలను దాటి బ్రహ్మస్థితికి చేరుతాడు. భగవద్గీత 14.26. కృష్ణ భక్తులు సత్వరజ తమో గుణాలలో ఉండరు, వారు ఈ గుణాలకు అతీతులు. ఇక్కడ హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే రజోగుణ దానం గురించి చెప్తున్నారు. రజోగుణ దానం అంటే వాళ్ళు దానం ఇచ్చే ముందే ఆలోచిస్తారనమాట. తర్వాత మనకి ఏం రాబోతుంది అని ఆలోచించి ఫస్ట్ దానం చేస్తారు. ఉదాహరణకి మేము ఆ రోజుల్లో చూసేవాళ్ళం చిన్నప్పుడు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మన వాళ్ళందరూ కూడా గిఫ్ట్లు వస్తాయి కదా. సో అందరూ కూడా నోట్ చేసి పెట్టుకునేవారు అనమాట. ఎక్కడెక్కడి నుంచి ఏం గిఫ్ట్ వచ్చింది అని చెప్పి, ఎవరు ఏమి ఇచ్చారు, ఎంత వాల్యూ ఉన్న గిఫ్ట్ ఇచ్చారు. సో మళ్ళీ వాళ్ళ ఇంట్లో మనకి ఏమైనా మన ఫంక్షన్ అయినప్పుడు, పెళ్ళైనప్పుడు అది తీసి చూస్తారనమాట. అప్పుడు మనకి ఏ వాల్యూది ఇచ్చారు, 100 రూపాయలు ఇచ్చారా, 1000 రూపాయలు ఇచ్చారా. సో మనం కూడా అలాంటిదే మళ్ళీ ఇవ్వాలి. సో ఈ విధంగా రాజసికమైన దానం అనమాట. ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. మనకి ఇప్పుడు తిరుపతిలో చాలా మంది దానం చేస్తూ ఉంటారు డబ్బులు. భగవంతుడా, నాకు ఈ లాభంలో నీకు 5% ఇస్తాను, తర్వాత నాకు నెక్స్ట్ ఇయర్ డబుల్ లాభం రావాలి. సో ఆ విధంగా మోటివేషన్ తోటి యొక్క దానం చేస్తూ ఉంటారు అనమాట చూస్తే.
సో ఇవన్నీ కూడా రాజసికమైన దానాల కింద చెప్పారనమాట. ఇంకా తామసికమైన దానం ఎన్నికల్లో చూస్తారనమాట. ఈ యొక్క నాయకులు దానం చేస్తూ ఉంటారు యూనో ప్రజలకి అందరికీ కూడా గిఫ్ట్లు. అప్పట్లో చూసాను, నాకు బాగా చిన్నప్పుడు గుర్తుంది, జయలలిత యూనో మిక్సర్లు, గ్రైండర్లు అన్నీ కూడా పంచిపెడతారు, కుక్కర్లు అన్నీ కూడా. ఇప్పుడు పోయి ఎక్కడుందో తెలియదు కానీ. సో ఇవన్నీ కూడా రాజసికమైన దానాలు అనమాట. ఇంకా ఈ రోజుల్లో ఇంకా చేస్తున్నారనమాట. ఇంకా తాగుబోతులకు సారా తాగిపించడం, బిర్యానీ ప్యాకెట్లు పంచిపెట్టడం ఓట్ల కోసం, ఇవన్నీ కూడా దానమే ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఇవన్నీ కూడా రాజసికమైన దానాలు, ఒక ప్రతిఫల అపేక్షతోటి చేసే దానం అనమాట ఇదంతా కూడా. ఇంకా తామసికమైన దానం గురించి చెప్తున్నారు. అసలు తామసికమైన దానం అంటే నీకు అసలు తెలియట్లేదు, వాడికి నువ్వు మంచి చేస్తున్నావు చెడు చేస్తున్నావు అనేది కూడా తెలియట్లేదు. సో ఇక్కడ ప్రభుపాల ఉదాహరణ ఏం చెప్పారంటే, ఒక వ్యక్తికి డాక్టర్ చెప్పాడు వీడు ఎటువంటి ఘన పదార్థాలు తినకూడదు అని చెప్పి, కానీ మనం వాడికి అటువంటి తినిపిస్తున్నాం, ఏదైతే వాడికి మంచిది కాదో తినిపిస్తున్నాం. మనం అనుకుంటున్నాం మనం వాడికి మంచి చేస్తున్నాం అని చెప్పి, కానీ మనం చేసేది వాడికి విపరీతం అవుతుంది అనమాట. సో ఆ విధంగా సో చాలా కష్టం అనమాట చెప్పాలంటే. నిజంగా మనం చాలా మంది ఈ రోజుల్లో ఏదో ఫ్రీ భోజనాలు చెప్పి అది చెప్పి ఏదో పెట్టిస్తున్నారు అనమాట రకరకాలుగా జనాలకి. మద్యం పోయడం, మాంసం తినిపించడం, అది తినిపించడం, ఇది తినిపించడం. సో అదేదో పెద్ద దానం చేస్తున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ దీనివల్ల అసలు ఎవరికి కూడా ఎటువంటి లాభం లేదు చూస్తే కనుక. దీనివల్ల జనాలు చూస్తే కనుక ఇప్పుడు మనం చెప్పారు గవర్నమెంట్ అనేది ఫ్రీ ఇంటర్నెట్ ఫెసిలిటీ అని చెప్పి ఇస్తుంది అనమాట చూస్తే కనుక. సో దాని మీద రీసెర్చ్ చేస్తే కనుక దాంట్లో 90% అంతా కూడా అందరూ కూడా దాన్ని తప్పుడు కార్యాలకే ఉపయోగించుకుంటున్నారని చెప్పి దాంట్లో తేలింది చూస్తే కనుక. గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ ఇంటర్నెట్ అనేది ఏదైతే రైల్వే స్టేషన్లోను, బస్ స్టేషన్లోను అందరూ సినిమాలు చూడటానికి, బూత్ సినిమాలు చూడటానికి ఉపయోగిస్తున్నారు. సో ఈ విధంగా దానం అనేది చేస్తున్నాము. ఏదో మనం అనుకుంటున్నాం ఎదుటి వాళ్ళకి ఏదో గొప్ప సహాయం చేస్తున్నాం అని చెప్పి. ఆ సహాయం చేసి వాళ్ళు ఇప్పుడు చూడండి, ఒక దొంగవాడికి మనం వాడికి సాఫ్ట్వేర్ నేర్పించాం అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసాం అన్ని ఫ్రీగా. సో వాడు ఏం చేస్తాడు, దాన్ని ఇంకా సైబర్ క్రైమ్స్ చేస్తాడు ఇంకా చక్కగా దాంతో. ఆ విధంగా ఒక అతి ఉత్తమమైన దానం ఏమిటంటే మనిషి యొక్క మనస్తత్వాన్ని మార్చాలి, మనిషిలో ఉన్న రాక్షస ప్రవృత్తిని నిర్మూలించాలి, వాళ్ళలో ఉన్న దైవీ ప్రకృతిని మనం జాగృతం చేయాలి, సద్గుణాలను జాగృతం చేయాలి. సో ఆ విధంగా చేయటం అనేది నిజమైన ఉపకారం అన్నమాట చెప్పాలంటే. మనిషి యొక్క మెంటాలిటీ మార్చాలి. సో ప్రభుపాల్ వారు అంటారు, ఈ యొక్క 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి 2 రకాల పక్షులు ఉంటాయి, ఒకటి కాకిలాగా, ఇంకోటి హంసలాగా. సో కాకి ఏ విధమైన ప్రదేశాల్లో ఉంటుంది, చాలా దుర్గంధమైన ప్రదేశంలో ఉంటుంది, చాలా శవాల మీద పీక్కుని తింటూ ఉంటాయి అన్నమాట. చూస్తే ఒక ఎలక చచ్చినా ఏది చచ్చినా సరే కాకులన్నీ పొడుస్తూ మిగతా అన్ని కాకుల్ని కూడా పిలుస్తాయి అనమాట. అది దానికి పెద్ద ఫీస్ట్ అది చూస్తే కనుక. సో ఇది కాకి యొక్క జీవితం ఎంతో కుళ్ళు కాలువ దగ్గర ఉండడం. కానీ ఒక హంస ఉంది అనుకోండి, ఎంతో స్వచ్ఛమైన ఉద్యానవనాలు, మంచి సరోవరం దగ్గర ఉంటుంది. దానికి ఒక నీళ్లు పాలు కల్పిస్తే గనక హంస ఏం చేస్తుందంటే కేవలం పాలనే తీసుకుంటుందంటే నీళ్ళని తీసుకోదు. చూడండి, అంత ప్రగతి చెందిన దాని యొక్క బుద్ధి అనేది ఉంది. సో అలా చూస్తే గనక ఈ రోజుల్లో మనుషులు కాకుల్లా బతుకుతున్నారన్నమాట చూస్తే గనక. ఎంతో చండాలమైన ఇంద్రియ తృప్తి చేస్తూ. సో ప్రభుపాలను మన యొక్క ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటంటే కాకులు లాంటి వాళ్ళని హంసల్లాగా చేయాలి. అది మన యొక్క ఉద్యమమైన యొక్క లక్షణం అన్నమాట. ఇంకోటి చెప్తారు, బెల్ మెటల్, ఇంకోటి గోల్డ్, కంచు కనకము. చూస్తే మన తెలుగులో కూడా ఒక శ్లోకం ఉంటుంది అనమాట. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ. సో చూస్తే కంచు దాని యొక్క విలువ అనేది ఎక్కువ ఉండదు చూస్తే కనుక. అది మనకి గంట మోగిస్తాం కదా, కానీ అదే బంగారం అనుకోండి, చూడటానికి 2 ఒకలాగే ఉంటాయి చూస్తే కనుక. దాని యొక్క వాల్యూ అనేది చాలా ఎక్కువ. సో దీక్షా విధానం అంటే ఏమిటంటే ఒక కంచుని బంగారం చేయటం అంట. మనం కంచుని కొన్ని రసాయనాలు దాని మీద అప్లై చేస్తే యొక్క కంచు కూడా బంగారం అవుతుందట. ఆ యొక్క ఒక విద్య అనేది ఉందట. దొరకు రోజుల్లో చేసేవారట, వాళ్ళు కంచుని బంగారంగా మార్చేవారట. సో అదేవిధంగా మన యొక్క మనస్తత్వం అనేది ఇటువంటి కంచు లాంటిది, ఇటువంటి కాకులు లాంటిది అనమాట.
సో దాన్ని ఒక హంసలాగా, పరమహంసలాగా, పరమహంస అంటే ఇంకా పరమహంస అంటాం పెద్ద పెద్ద సన్యాసుల్ని. వాళ్ళు ఇక భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే, ఈ భౌతిక ప్రపంచంలో కల్మషం అనేది వాళ్ళు ఎటువంటి అంటదనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న సారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఏ విధంగా ఒక హంస అనేది ఇక పాలు నీళ్ళలో కలిసిన మిశ్రమంలో కేవలం పాలను మాత్రమే స్వీకరించి నీళ్ళను వదిలేస్తుందో, అలా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కల్మషాన్ని వాళ్ళు ప్రభావితం కారనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నది ఒకదానికి. ఎందుకు అంటే కేవలం ఉన్న ప్రతి వస్తువు భగవంతుని యొక్క సేవ కోసం వినియోగించడం కోసమే. సో అది మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. కలియుగం అనేది దోషనిధి. కలో దోషనిధే రాజన్ అస్తి నేకోన్ మహాన్ గుణ. ఆ దోషాలను చూడరు అనమాట. ఒకే ఒక్క మహాగుణం ఏమిటి? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరముల చేత. సో దాన్ని చూసి మిగతా కూడా మర్చిపోతారు. కానీ మనం ఏంటంటే ఈ యొక్క బద్ధావస్థలో దోషాలను చూసి అందులోనే అడ్వాంటేజ్ కూడా మర్చిపోతాం అనమాట. కలియుగంలో ఉన్న గొప్ప గుణం అనేది కూడా మనం మర్చిపోతాం. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. అది సత్వగుణం అన్నమాట. తమగుణంలో ఇప్పుడు ఏంటంటే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి చూస్తారనమాట. ఏదైతే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చూడరు తమగుణంలో ఉన్న వ్యక్తి. కానీ సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏదైతే అవకాశాలు ఉన్నాయో చూస్తారు, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని చూడరు వాళ్ళు. ఓకే, తర్వాత చూద్దాం. నెక్స్ట్ జయమాత చదువుతారు. హరే కృష్ణ బాబ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బాబ్, ఎక్కువ శ్రద్ధ ఉన్న భక్తుడు ఆ స్థితికి చేరుతాడా? శ్రీల ప్రభుపాదులు: అవును, భక్తుడు వారిలాగే మీరు కూడా. హరే కృష్ణ ప్రభుజీ. వారిలాగే మీరు కూడా భక్తులు కావచ్చును. అది కష్టం కాదు. కేవలం భగవంతుడిని ప్రేమయుక్త సేవలో మీ కాలాన్ని గడపాలి అంతే. బాబ్, భక్తి లేని సేవ ఎలాంటిది? శ్రీల ప్రభుపాదులు: అది సేవ కాదు, అది వ్యాపారం. అందరూ నవ్వుతారు. ఉదాహరణకు, ఇక్కడ మాయాపూర్ లో ఒక కాంట్రాక్టర్ నియమించాము. అది సేవ కాదు, వ్యాపారం. అంతే కదా. ఒక్కొక్కసారి వ్యాపారస్తులు మా వినియోగదారులే, మా యజమానులే అని ప్రకటిస్తూ ఉంటారు కదూ. కానీ మా వినియోగదారులే మా యజమానులు అని తీయని భాషలో చెప్పినప్పటికీ అది వాణిజ్యమే అవుతుంది. ఎందుకంటే డబ్బులు చెల్లించని వాడు వినియోగదారుడు కాలేడు. సేవ అంటే అలాంటి సేవ కాదు. శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీకృష్ణుని ఇలా ప్రార్థించాడు: యదా తదా వా విదదాతు లంపటో మత్ ప్రాణనాథస్తు స ఏవ నా పరః. నీవు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. ఏం చేసినా నీవు నా ప్రభువు. నీ నుంచి నేను ఏ ప్రతిఫలాన్ని కోరను. అది సేవ అంటే. మీరు ప్రతిఫలం కోరితే అది వ్యాపారం అవుతుంది. ఇక్కడ ఆపుదాం. ఇక్కడ సేవాభావం గురించి చెప్తున్నారు అన్నమాట. చూస్తే కనుక ఇక్కడ బయట చెప్తూ ఉంటారు, కస్టమర్లే మా దేవుళ్ళు అని చెప్పి ఓటు పెడుతూ ఉంటారు అన్నమాట. కస్టమర్ దేవుళ్ళు అని చెప్పి. మరి నువ్వు దేవుడి దగ్గర డబ్బులు అడుగుతావు, మరి అనిస్తే కనుక. సో ఇదంతా కూడా ఒక రకమైన వ్యాపారం. ఇదంతా కూడా చూస్తే కనుక ఈ ప్రపంచంలో. సో ఎక్కడైతే నిజంగా ప్రేమ అనేది ఉందో అక్కడ అపేక్ష అనేది ఉండదు. ఎక్కడ కూడా వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్. సో ఆ విధంగా ఇక్కడ ప్రభుపాల ఇక్కడ ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు. ఏంటంటే ఇక్కడ వ్యాపారంలో ఏమవుతుందంటే మనం డబ్బులు ఇచ్చినంత వరకు మనకి సప్లై వస్తుంది. డబ్బులు ఇవ్వడం ఆపేస్తే సప్లై ఆగిపోతుంది. అవునా? సో నేను థ్యాంక్ యూ చెప్తాడు, ఇస్తాడా? ఆ వస్తువు తీసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇస్తాడా? ఇవ్వడు. కానీ భగవంతుడు ఇస్తున్నాడు. చూడండి, భగవంతుడికి మనం ఏమి ఇస్తున్నాం? భగవంతుడు సూర్యుడి ద్వారా, చంద్రుడి ద్వారా మనకి లైటింగ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అని చెప్తే భగవంతుడు ఓకే అంటున్నారు. కరెంట్ బిల్ వాళ్ళు, కరెంట్ ఆఫీస్ వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్తే వాళ్ళు ఊరుకుంటారు. కరెంట్ బిల్ కట్టకుండా ఊరుకోరు. అవునా? భగవంతుడు కాయలు పండ్లు అన్ని కూడా భగవంతుడు సప్లై చేస్తున్నారు. చూస్తే కనుక దానికి మనం ఏమి ఇస్తున్నాం? ఏమి ఇవ్వడం లేదు. చెప్పాలంటే మనం చక్కగా కోసుకుంటున్నాం, తింటున్నాం అంతే తప్ప దానికి మనం ఏమి అంటలేదు చెప్పాలంటే. కనీసం భగవంతుడు కూడా నివేదన చేయట్లేదు. దానికి ఒకసారి భగవంతుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నువ్వు తినరా బాబు, ఎంత కావాలంటే తిని, కానీ ఒకసారి జస్ట్
అక్కడ నైవేద్యం పెట్టు అని చెప్తున్నారనమాట. సో అదే థ్యాంక్ యూ అని చెప్పడం అనమాట భగవంతునికి, అంతకంటే ఏం లేదు చూస్తే. సో ఇదంతా కూడా సత్వగుణం అనమాట. చూస్తే కనుక వ్యక్తి సత్వగుణంలో ఉంటే అన్ని దొరుకుతాయి అనమాట. చూడండి, అదే తల్లిదండ్రులు కూడా అదే చేస్తారు. పిల్లల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, అన్ని ఇస్తూ ఉంటారు. కానీ జస్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కాస్త అర్థం చేసుకుంటే చాలు. మేము వీళ్ళని ప్రేమిస్తున్నాము, వీళ్ళ మంచిని కోరుకుంటున్నాము అని వీళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు. మేము చెప్పేది వీళ్ళ మంచి కోసమే, మేము ఏదైనా వద్దని చెప్పినా సరే అది కూడా వీళ్ళ మంచి కోసమే అని అర్థం చేసుకుంటే వాళ్ళు చాలు. అది పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది. సో అదే విధంగా భగవంతుడు కూడా మనల్ని కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. నేను మీకు కొన్ని ఇచ్చినా అది మీ మంచి కోసమే, కొన్ని ఇవ్వకపోయినా అది మీ మంచి కోసమే. అది నువ్వు అర్థం చేసుకో. ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే విషయం నీకు అర్థమైతే నువ్వు దాన్ని అర్థం చేసుకోగలవు అనమాట. సో చూడండి, ఎవరైనా తల్లిదండ్రులు బాగా కోటీశ్వరులు ఉన్నారు ఈ ప్రపంచంలో. సో వాళ్ళు పిల్లల మీద కూడా చాలా ప్రేమ ఉంది, అయినా సరే కొన్ని వాళ్ళ కోరికలు తీరట్లేదు. పిల్లలకి కోరికలు కొన్ని తీరట్లేదు. దాని యొక్క అర్థం ఏంటి? తల్లిదండ్రులు చాలా కోటీశ్వరులు, పిల్లల మీద చాలా ప్రేమ ఉంది, అయినా సరే కొన్ని కోరికలు తీర్చట్లేదు పిల్లలకి. సో దాని యొక్క అర్థం ఏముంటుంది? వీళ్ళకి కోరిక తీర్చడం అనేది వీళ్ళకి మంచిది కాదు, అంతే కదా. తీర్చలేక కాదు, కానీ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకు ఇవ్వదలుచుకోలేదు అంటే అది వీడికి మంచిది కాదు, అంతే. అదేవిధంగా భగవంతుడు కూడా మన కోరికలు తీర్చడానికి సర్వసమర్థుడు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కూడా. భగవంతుని మన మీద మితమైన ప్రేమ కూడా ఉంది, కానీ కొన్ని మన కోరికలు తీరట్లేదు. దానికి కారణం ఒకటే అనమాట, భగవంతుడు ఇంకా నువ్వు దానికి రెడీ కాదు అని చెప్తున్నారనమాట. సో ఇది మనకు అర్థమైన నాడు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదనమాట. సో చాలా సమస్యలన్నీ కూడా ఇదే. మనకి ఏదేదో కంట్రోల్ చేద్దాం అనుకుంటూ ఉంటాం అనమాట. ఇది కంట్రోల్ చేయాలి, అది కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేయలేక మనం ఏడుస్తూ ఉంటాం అనమాట. ఏడుపు అంతటికి కారణం ఒకటే. చిన్నపిల్లలు చూడండి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళు ఏదో కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు అనుకున్న విధంగా అవ్వట్లేదు. సో దానివల్ల వాళ్ళు ఏడవడం మొదలెడతారు. మనం కూడా అదే అనమాట. ఒకరికి చెప్పాలంటే బయటకు ఏడవం కానీ లోపల ఏడుస్తూ ఉంటాం. నేను అనుకున్నట్టు అవ్వట్లేదు, నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నాను పరిస్థితుల్ని అన్ని కూడా, ఎందుకు అవ్వట్లేదు? సో దాన్ని మనం ఏడవడం మొదలు పెడతాం, అంతే. సో చిన్నపిల్లవాడికి కారు నడపాలని ఉంటుంది, నేను కూర్చుంటా నువ్వు పక్క తప్పు నేను నడుపుతానంటాడు అనమాట వాళ్ళ నాన్నని. ఇవ్వచ్చా? సరే కాసేపు నడుపు చూడు, చాలా ప్రమాదం అనమాట. అదే విధంగా మన యొక్క కోరికలు కూడా కొన్ని మనకి కెపాసిటీకి మించి కోరుతూ ఉంటాం. అవన్నీ కూడా భగవంతుడికి అనిపిస్తుంది, ఇవన్నీ కూడా వీడి వల్ల కాదు, ఇంకా వీడికి ఇస్తే వీడి జీవితం ఇంకా నాశనం అవుతుంది, వీడి కోరిక తీరిస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. అలా మనకి ఆ విశ్వాసం ఉన్ననాడు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదనమాట. మనకి ఏదో డౌట్ అనమాట, నిజంగా భగవంతుడు ఉన్నాడా, వింటున్నాడా, మన పరిస్థితి ఏంటో తెలుసా, అసలు నేనంటే అసలు ఆయనకి ఇష్టమైనా కాదా, నా యొక్క శ్రేయోభిలాష కాదా అయినా. సో ఇలాంటి చాలా డౌట్లు చాలా ఉంటాయి అన్నమాట మనకి. సో అందువల్ల మనకి శాంతి అనేది మన జీవితంలో ఉండదు దీనివల్ల. సో మనకి ఎప్పుడు మనకి సత్వగుణం అనేది వృద్ధి అవుతూ ఉంటుందో, జ్ఞానం అనేది వృద్ధి అవుతూ ఉంటుందో, అప్పుడు వస్తువుని యాజ్ ఇట్ ఈజ్ గా చూడగలుగుతాం అనమాట. చూస్తే కనుక సో మనకి చూడండి, ఒక వ్యక్తికి సరైన జ్ఞానం ఉందనుకోండి, వాసన చూసి చెప్పగలరు మీ మాతాయిలు కదా, జీరా పౌడర్ ధనియా పౌడర్ ఏంటిది అనేది. అవునా? అది కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి కొన్ని ఆటా మైదా ఇది ఏంటనేది కొంచెం తెలిసిపోద్ది, బాగా జ్ఞానం ఉంటాయి. కొత్త వాళ్ళకి తెలియదు అనమాట. ఎవరైతే ఎప్పుడు కిచెన్కి వెళ్ళరో వాళ్ళకి తెలియదు. అవునా? అలాగా ఇది ఎవరో అన్నారు ఒకటి, ఒక మాతాజీకి బర్త్డే అయిందట. బర్త్డే అయితే ఆమె వాళ్ళ భర్త గారిని అడిగారట, ఈ రోజు నా బర్త్డే, మరి మీరు నన్ను అలాంటి ప్రదేశానికి తీసుకెళ్ళాలి, గత 2 సంవత్సరాలుగా మనం అక్కడికి వెళ్ళలేదు, అటువంటి ప్లేస్ నన్ను తీసుకెళ్ళండి అన్నారు. సరే తీసుకెళ్తానని చెప్పి చేయి పట్టుకుని కిచెన్ లోకి తీసుకెళ్ళాడు. సో అలాగా చూస్తే కనుక ఎవరికైతే సంపూర్ణమైన జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఈజీగా జడ్జ్ చేయగలుగుతారు అనమాట, ఏది అనేది వాళ్ళకి ఎటువంటి డౌట్ రాదు.
సో మనలో సత్వగుణం అనేది వృద్ధి కావాలి. యొక్క ఆధ్యాత్మిక సాధన యొక్క ముఖ్య ఉద్దేశం అనేది అదే అనమాట. అదంతా కూడా. సో ఇంకా తర్వాత ఇంకా చదువుతాం కాసేపు. రాధిక మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుణ్ణి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఆయన సాన్నిధ్యాన్ని మరింతగా నా అనుభవంలోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. ఎందుచేతనంటే అది లేకపోతే నా జీవితానికి సార్థకత లేదనిపిస్తుంది. శ్రీల ప్రభుపాదులు: అవును, మీరు ఈ మానవ జన్మను వృధా చేసుకుంటే గొప్ప నష్టం జరిగినట్టే. అది ఐహిక బంధం నుంచి తప్పించుకోవడానికి జీవుడికి దొరికిన మహా అవకాశమే ఈ మానవ జన్మ. బాబ్, ఈ ప్రశ్నలు నేను వేయగలిగినందుకు నేను మీకు కృతజ్ఞుణ్ణి. శ్రీల ప్రభుపాదులు: అవును, మీరు ప్రశ్నలు అడిగి సమాధానాలు విందా ఇంకా ఇంకా నేర్చుకోవచ్చు. అలా చేస్తే అది అందరికీ శ్రేయస్కర. సూత గోస్వామి ఇలా అంటాడు: మునయా సాధు పృష్టోలి హంభవద్భీర్ లోకమంగళం యత్కృత కృష్ణ సంప్రోష్ణో ఏనాత్మా సుప్రసీదతి. ఓ మునులారా, మీరు ప్రస్తుతం అడిగిన ప్రశ్నలు చాలా విలువైనవి, ఎందుకంటే అవి శ్రీకృష్ణ భగవానుని గురించినవి కాబట్టి సర్వలోకములకు శ్రేయస్కరమైనవి. ఇటువంటి ప్రశ్నలు అడుగుట వలన ఆత్మకు తృప్తి కలుగును. కాబట్టి శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవడానికై అడిగే ప్రశ్నలు చాలా మంచివి. మనము శ్రీకృష్ణుని గురించి మాట్లాడుచు వింటుంటే అది లోకమంగళం, అందరికీ శ్రేయస్కరము. ఈ ప్రశ్నలు సమాధానాలు అందరికీ శ్రేయస్కరములే. బాబ్, నేను భక్తిపూరితమైన జీవితానికి ఆకర్షితుడనయ్యాను, కానీ నాకు ఇంకా ఇంటితో సంబంధాలు ఉన్నాయి. నాకు వివాహం నిశ్చయం అయ్యింది. శ్రీల ప్రభుపాదులు: వివాహమా? వివాహాలు చాలా జరుగుతూ ఉన్నాయి. శ్యామసుందర దాస చూపిస్తూ అతనికి వివాహం అయ్యింది. వివాహం అవరోధం కాదు. ఆధ్యాత్మిక జీవితంలో 4 ఆశ్రమాలు ఉన్నాయని మీకు చెప్పాను: బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అని. కాబట్టి బ్రహ్మచార్యాశ్రమం తర్వాత ఎవరైనా వివాహం చేసుకోవచ్చును, కానీ బలవంతం లేదు. జీవితాంతం నైతిక బ్రహ్మచారిగా ఉండిపోవచ్చును, కానీ బ్రహ్మచారి వివాహం చేసుకున్న వివాహ జీవితం తర్వాత వానప్రస్థాశ్రమం ఉంది. అంటే కుటుంబానికి కొంచెం దూరంగా ఉండాలి. భార్యాభర్తలు విడిగా జీవిస్తారు. ఆ సమయంలో లైంగిక జీవితం ఉండదు. తర్వాత పూర్తి వైరాగ్యం కలిగినప్పుడు కుటుంబ జీవితాన్ని వడలి సన్యాసాన్ని స్వీకరిస్తారు. బాబ్, సన్యాసం తీసుకుంటే ఎవరైనా తన భార్యను పూర్తిగా మర్చిపోగలడా? శ్రీల ప్రభుపాదులు: మర్చిపోగలరు. ప్రయత్నిస్తే మర్చిపోవడం కష్టం కాదు. కనుమరుగైతే మనసుకు మరుగైనట్లే. అంతా నవ్వుతారు. నాకు భార్య, బిడ్డలు, మనమలు, మరమరాండ్లు అందరూ ఉన్నారు, కానీ కనుమరుగైతే మనసుకు మరిగే అంతే. కాబట్టి వానప్రస్థం, సన్యాసం, వైదిక వ్యవస్థ అన్నిటినీ చాలా చక్కగా ఏర్పాటు చేసింది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదములు. ఫస్ట్ టైం ప్రభుజీ మాట్లాడిన. సో ఇక్కడ ప్రభుపాదుల వారిని ఇక్కడ అడుగుతున్నారు అనమాట. ఈ యొక్క భాగవతంలో ఈ శ్లోకం వస్తుంది అనమాట. మునయ సాధు పృష్టోహం భగవద్భిర్లోకమంగళం యత్కృత కృష్ణ సంపృష్ణం ఏనాత్మా సుప్రసీదతి. చాలా అద్భుతమైన శ్లోకం. 1వ స్కందం 2వ అధ్యాయం 5వ శ్లోకంలో వస్తుంది ఇది. సో దాని తాత్పర్యంలో ప్రభుపాదుల వారు చాలా మంచి విషయాలు రాస్తారనమాట. ఒక మనిషి జీవితం అనేది ప్రశ్నలతో నిండి ఉంటుంది అని చెప్తారు. చూడండి, మనం పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ ప్రశ్న వస్తుంది అనమాట. కళ్ళు తెచ్చిన వెంటనే టైం ఎంత అయింది. అప్పుడప్పుడు 1 గంట అయింది అనుకోండి రాత్రి, ఇంకా టైం ఉంటే పడుకోవచ్చు అనిపిస్తుంది అనమాట. వెంటనే సమాధానం మనసులో వస్తుంది. అంత తొందరగా లేచి ఏం చేస్తాం, పడుకుందాం. తర్వాత ప్రశ్న వస్తుంది ఏంటంటే, ఈ రోజు ఏం వారం? ఆదివారమా, సోమవారం? ఆదివారం అయితే ఇంకెక్కువ పడుకోవచ్చు. సో అలాగా ప్రశ్న మొదలవుతాయి అనమాట జనరల్ గా పొద్దున్న లేచిన వెంటనే. తర్వాత ఏ రోజు ఏం డ్రెస్ వేసుకోవాలి ప్రశ్న, ఏం వండుకోవాలి ప్రశ్న. సో అలా మనం బయటికి వెళ్ళిన వెంటనే మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలి సరే, ఫస్ట్ ఇది మన బస్సా కాదా ప్రశ్న. బస్కి వెళ్ళిన వెంటనే కండక్టర్ అడుగుతాడు ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్రశ్న. సమాధానం చూస్తే కనుక అంతా కూడా ప్రశ్నలతోటే నిండిపోతూనే ఉంటుంది అనమాట జీవితాంతం. సో ప్రభుపాదులు అందరూ రాస్తారు, మీరు పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి, న్యూస్ పేపర్ వాళ్ళు ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి, పార్లమెంట్కి వెళ్తే ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. గాఢ నిద్రలో వెళ్లే వరకు మనిషి యొక్క మనసంతా కూడా
ప్రశ్నలు సమాధానాలతోటే నిండుతాయి. ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యారంటే మనం మొదటి ప్రశ్న ఏంటి, మీ పేరేంటి, ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏ ఊరు. సో ఇన్ని ప్రశ్నలతోటే ఉంటాయి అన్నమాట చూస్తే. సో అలా మన యొక్క జీవితం అంతా కూడా ఆ యొక్క ప్రశ్నలతోటి నిండిపోయి ఉంటాయి అన్నమాట. సో కానీ నిజమైన ప్రశ్న ఏమిటి అంటే ఇవి కాదు నిజమైన ప్రశ్నలు. ఇవన్నీ కూడా యొక్క భౌతిక ప్రపంచానికి సంబంధించిన ప్రశ్నలు. ఈవెన్ పక్షులు కూడా ప్రశ్నలతోటే మొదలెడతాయి అనమాట. ఆహారం ఎక్కడుంది, ఆహారం ఎక్కడుంది అని చెప్పి అవి కూడా ప్రశ్నిస్తూ ఉంటాయి. మన కుక్కలు ఉన్నాయనుకోండి, అవి కూడా వాసన చూస్తాయి అన్నమాట. ఇది తినడానికి యోగ్యమా కాదా అని. అది కూడా ఇండైరెక్ట్ గా ప్రశ్న చేస్తున్నాయి చూస్తే కనుక. ఈ యొక్క ప్రశ్నల సమాధానాలు మనమే కాదు, మొత్తం అన్ని జీవుల్లోనూ జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఈ యొక్క నా యొక్క ఇల్లు ఎక్కడుంది, నా యొక్క గూడు ఎక్కడుంది అనేది పక్షులు కూడా ప్రశ్నిస్తున్నాయి. కానీ నిజమైన సంతృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే మనం భగవంతుడికి సంబంధించిన ప్రశ్న ఎప్పుడైతే చేస్తామో అది మాత్రమే నిజమైన సంతృప్తి కలుగుతుంది. ఎందుకు అంటే అక్కడ ప్రభుపాల వారు రాస్తారు, భగవంతుడే మన యొక్క నిజమైన తల్లి, తండ్రి, శ్రేయోభిలాషి, స్నేహితుడు. సో ఆయన్ని వదిలేసి మనం ఏవేవో ప్రశ్నలు వేస్తున్నాం. మన తెలుగులో చిన్నప్పుడు ఒక ప్రార్థన ఉండేది, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవం, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. సో అలా భగవంతుడు మనకు తల్లి, తండ్రి, తోడు నీడ, గురువు, దైవం, పతి, గతి. సో ఆయన మనం పక్కన పెట్టి ఏవో ప్రశ్నలు వేస్తున్నాం చూస్తుంటే. ఆయన మనం మర్చిపోయి, అటువంటి వ్యక్తిని మనం మర్చిపోయి ఏదేదో పొందాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. సో అది ఎటువంటి సంతృప్తిని ఇస్తుంది, ఎటువంటి సంతృప్తి ఇవ్వదన్నమాట చూస్తే కనుక. సో ఇది ఎటువంటిది అంటే మా గురువు గారు చెప్తారు, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు అన్ని ఇస్తున్నారు. మంచి బట్టలు కొనిస్తున్నారు, బొమ్మలు కొనిస్తున్నారు, మంచి ఆహార పదార్థాలు పెడుతున్నారు. కానీ వాళ్ళకి సమయం గడపట్లేదు పిల్లలతోటి. తల్లిదండ్రులు సమయం గడపట్లేదు, ఎటువంటి సమయం గడపట్లేదు, పట్టించుకోవట్లేదు. కానీ అన్ని కూడా అవసరాలని కూడా తీరుస్తున్నారు. సో ఆ పిల్లవాడు హ్యాపీగా ఉంటాడు. వాడి తల్లి ప్రేమ దొరకట్లేదు, తండ్రి ప్రేమ దొరకట్లేదు, కానీ అన్ని వస్తువులు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నమాట. సో ఆ పిల్లవాడు హ్యాపీగా ఉండదు చూస్తే కనుక, అన్ని ఉన్నా సరే. అదే విధంగా మనం కూడా భగవంతుడిని మర్చిపోయి ఈ ప్రపంచంలో అన్ని పొందినా సరే మనకి ఎటువంటి సంతృప్తి అనేది కలగదు. సో ఎవరికైతే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ దొరికిందో ఇవన్నీ తక్కువ ఉన్నా సరే ఏం కాదు చెప్పాలంటే. అవన్నీ అంతా లేకపోయినా సరే వాడు హ్యాపీగా ఉంటాడు. కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నా సరే అవి లేకపోతే వాడు ఎటువంటి సంతృప్తి ఉండదు. అదేవిధంగా మనం కూడా భగవంతుడిని మర్చిపోయి మనం ఈ ప్రపంచంలో సంతృప్తి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. టీవీ చూసి ఏదో గేమ్స్ ఆడుకుని, రకరకాలైన లిటరేచర్ నవల్స్ చదివి ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం అనమాట. దానికోసం రకరకాల ప్రశ్నలు క్రియేట్ చేసాం అనమాట. ఇక్కడికి వెళ్తే ఏం బాగుంటుంది, అక్కడికి వెళ్ళే బాగుంటుంది, ఇక్కడ ఇది తింటే ఏం బాగుంటుంది, అది తింటే ఏం బాగుంటుంది. సో దాని ద్వారా మనం సంతృప్తి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అనమాట చూస్తే కనుక. సో అందుకే చెప్పారు, మానవ జన్మ అనేది అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పారనమాట. మనం చేయాల్సిన బ్రహ్మ జిజ్ఞాస. అండ్ బుద్ధుని యొక్క జీవితంలో చూస్తే కనుక బుద్ధుడికి అటువంటి ప్రశ్న వచ్చింది చూస్తే. ఆయన ఫస్ట్ టైం బయటకు వెళ్ళాడు. ఆయన రాజ్యం నుంచి మొదటిసారి బయటకు వెళ్తే మీ అందరికీ కథ తెలిసే ఉంటుంది. ఇప్పుడు చూడలేదు అనమాట. వ్యక్తి రోగంతో ఉండడం చూడలేదు, వృద్ధాప్యంతో చూడలేదు, చనిపోవడం చూడలేదు. ఏంటి ఏం జరుగుతుంది అసలు అని ఆయన కలిగిన ప్రశ్న అనేది మొత్తం చూడండి ఎంత గొప్ప పరిణామానికి దారి తీసుకుని చూస్తే. సో ఇవి నిజమైన ప్రశ్నలు, శాశ్వతమైన సమాధానాలకి మనం చూడాలన్నమాట. శాశ్వతమైన సమస్యలు, శాశ్వతమైన సమాధానాలు, దానికి మనం చూడాలి. మనం తాత్కాలికమైన సమస్యలు, తాత్కాలికమైన పరిష్కారాల కోసం ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాం అనమాట. కరెంట్ పోతే ఏం చేయాలి, దోమలు వస్తే ఏం చేయాలి, ఎలకలు వస్తే ఏం చేయాలి. ఓకే, అవి సమస్యలని కాదంటలేదు, వాటికి సమాధానం తెలుసుకోవాలి, ఏదైనా చేయాలి. కానీ అది అల్టిమేట్ సమస్య కాదు చెప్పాలంటే. అవన్నీ కూడా తాత్కాలికమైన సమస్య. ఇవన్నీ కూడా చూస్తే కనుక జనాలు ఇలాంటి పిచ్చి పిచ్చి వాటితోటి సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు అనమాట. ఈ రోజుల్లో ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఒక కథ చెప్తారనమాట. ఒకసారి అక్బర్ గారికి యొక్క క్వశ్చన్ అడిగారు అనమాట. ఆయన యొక్క మంత్రులందరినీ కూడా, మన యొక్క ఢిల్లీలో ఎన్ని కాకులు ఉన్నాయి అని చెప్పి. ఎన్ని కాకులు ఉన్నాయంటే ఇదేం ప్రశ్న, ఎవడో తెలుసు ఎన్ని కాకులు ఉన్నాయి, ఎన్ని కాకులు ఉంటే ఏముంది అసలు అని చెప్పి ఎవరు కూడా ఏం చెప్పలేకపోయారు అనమాట. అప్పుడు బీర్బల్ని పిలిచి అడిగితే బీర్బల్ అన్నాడు అనమాట,
24,896 ఉన్నాయని చెప్పాడు అనమాట. అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలుగుతావు అంటే, మీకు డౌట్ ఉంటే మీరు లెక్క పెట్టి చూసుకోండి అన్నాడు. సరే లెక్క పెట్టిస్తాను, ఒకవేళ తక్కువ ఉంటే ఏంటి అంటే, తక్కువ ఉంటే కొన్ని కాకులు వాళ్ళ చుట్టాలను చూడటం కోసం ఆగ్రాకి వెళ్ళి ఉంటారు అని చెప్పాడు అనమాట. మరి అలా అయితే ఎక్కువ ఉంటే చుట్టాలను చూడటానికి అక్కడి నుంచి వేరే ఊరి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు అంతే అని చెప్పాట. సో ఇలాగా పనికి వాళ్ళని ప్రశ్నలు, పనికి వాళ్ళని సమాధానం అనమాట. ఇవన్నీ కూడా చూస్తే కనుక మనకు నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది ఇవన్నీ కూడా. సో జనాల యొక్క ఎంటర్టైన్మెంట్ అనమాట ఇదంతా కూడా చూస్తే కనుక. అబ్బా ఏం ఏం ఏ కథ చెప్పారండి, ఏం వండర్ఫుల్ గా ఉందండి, ఇలా జీవితం గడిచిపోతూ ఉంటుంది అనమాట. ఇలాంటి పనికి వాళ్ళని టీవీలో చూసి, సినిమాలు చూసి, సీరియల్స్ చూసి జీవితం గడిచిపోతూ ఉంటుంది అనమాట. ఇలాంటివన్నీ మనకి యూట్యూబ్లోను, వాట్సాప్లోను రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. అబ్బాబా ఏం జోకు అని చెప్పి. ఇంకోటి ఎక్కడో దొరికి విన్నాను అనమాట. ఇద్దరు తాగుబోతోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకడు ఇంకోటి అడుగుతున్నాడు, అరే మనకి ఏది ముఖ్యం రా, సూర్యుడు ముఖ్యమా చంద్రుడు ముఖ్యమా అని అడిగాడు. ఇంకో తాగుబోతున్నాడు, మనకి చంద్రుడే ముఖ్యం, సూర్యుడు కాదు అన్నాడు. ఎందుకు అంటే, పగలు వెళ్తూ ఉంటుంది కదా, రాత్రి చీకటిగా ఉంటుంది మనకి, అవునా, అందుకే రాత్రి చంద్రుడు కావాలి, సూర్యుడు అవసరం లేదు అన్నాడు. సో ఇలాంటి పనికి వాళ్ళ అన్ని చూస్తే కనుక జనాలు అబ్బాబ్బా చాలా బాగుంది. సో ఈ విధమైన ఒక చాలా చవకబారు ఆనందం కోసం మనిషి అందులో మునిగిపోయి దాంట్లోనే రమిస్తూ నిజమైన సమస్యలు ఏంటనేది వాడు పక్కన పెట్టేస్తున్నాడు అనమాట. సో ఇది కాదు చెప్పాలంటే. సో ప్రభుపాల్ వారు చెప్తారనమాట ఈ యొక్క భక్తి రసామృతిలో, ఒక భక్తుని యొక్క మొదటి ఇది ఉండాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే 2 ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. ఇప్పుడు కూడా 2 మనం ప్రశ్న అడగాలి, నేను ఎవరు, నా యొక్క కర్తవ్యం ఏమిటి. ఈ 2 ప్రశ్నల చుట్టూ మన యొక్క జీవితం అనేది ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండాలన్నమాట. మనం ఎవరు, మనం ఏం చేయాలి, మనం ఎవరు, మనం ఏం చేయాలి. ఈ 2 ప్రశ్నలు మన యొక్క జీవితంలో అతి ముఖ్యమైన ప్రశ్నలు అన్నమాట చూస్తే కనుక. సో అది చూడండి, ఇప్పుడు ఎవరు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సమాధానం వస్తుంది అనమాట. నేను ఒక తల్లిని, నేను ఒక తండ్రిని, నేను ఒక కుమారుడిని, నేను ఒక ఉద్యోగస్తుడిని, ఒక వ్యాపారస్తుడిని, అలా రకరకాలైన ఉపాధులు అన్ని కూడా వస్తాయి. సో అందులో మొదటిది ఏంటి మళ్ళా, నువ్వు ఒక తల్లివి, తండ్రివి, ఒక టీచర్వి ఫస్ట్. సో అన్నిట్లో కంటే ముందు ఏంటి అనేది మళ్ళీ అందులో ప్రశ్నించుకోవాలి. ఏది ఫస్ట్ చేయాలి, ఏది తర్వాత చేయాలి, దేనికి ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అలా మనం ప్రశ్నించుకుంటే అన్నిటికంటే ముందు ఏంటంటే, మనం ఈ ప్రపంచంలో ఎవరెవరితో సంబంధాలు పెట్టుకోవడం ముందు మనం భగవంతుని యొక్క అంశం. ఆ తర్వాత మనం ఈ ప్రపంచంలోకి వచ్చాము, వీళ్ళ యొక్క తండ్రి, కొడుకు, కూతురు, ఇవన్నీ కూడా తర్వాత అనమాట. సో ఆ యొక్క బాధ్యత మనం చూడాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి, వాడు తల్లిదండ్రుల బాధ్యత చేయట్లేదు, వాడు ఒక బయట ఉద్యోగస్తుడు, వ్యాపారస్తుడి కింద ఏదో బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. సో దానివల్ల సరైన సంతృప్తి రాదు, వాడికి సరైన బాధ్యత నిర్వర్తించినట్టు కాదు. వాడు దీనికి ప్రయారిటీ ఇస్తూ వచ్చేయాలన్నమాట. అదే విధంగా మనం మొదటి యొక్క బాధ్యత మనం భగవంతుని యొక్క అంశం, భగవంతుని యొక్క దాసులు. సో దాన్ని మనం చేస్తూ మిగతా చేస్తే మనం దీనికి కూడా న్యాయం చేయగలుగుతాం. సో ఇది మనం ఇప్పుడు కూడా ప్రశ్నించాల్సింది అనమాట. ఇదంతా కూడా మనం ఎవరు, మన యొక్క కర్తవ్యం ఏమిటి అనేది ఇప్పుడు కూడా చూస్తే చూడండి, కొన్ని ప్రభుపాల వారు కొన్ని చాలా సింపుల్ ప్రశ్నలు అడిగి ఒక మనిషికి పూర్తిగా కృష్ణ చైతన్యంలోకి తీసుకొచ్చారనమాట చూస్తే కనుక. సో ప్రభుపాల వారిని ఒక శిష్యులు ఉన్నారనమాట, అంబరీష్ ఫోర్డ్ అని చెప్పి. ఇప్పుడు చాలా వ్యాపారవేత్త, మాయాపూర్ టెంపుల్ కి చాలా పెద్ద డొనేషన్ ఇచ్చారు ఆయన. సో ఆయన ఫోర్డ్ కంపెనీ ఉంది కదా, కార్ల కంపెనీ, ఆ కార్ల కంపెనీ యొక్క యజమాని. ఆయన యొక్క తాతగారి పేరు హెన్రీ ఫోర్డ్. సో ప్రభుపాల్ వారిని ఆయన మొదటిసారి కలిసినప్పుడు ఎవరు పరిచయం చేశారనమాట, ఈయన ఫోర్డ్ కంపెనీ యొక్క ఓనర్ యొక్క మనవడు. అంటే ప్రభుపాల్ అన్నారు, మరి ఇప్పుడు మీ తాతగారు ఎక్కడున్నారండి అన్నాడు అనమాట. వెంటనే ఆయనకు అర్థమైపోయింది, ఏది శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో అని చెప్పి. ఇంత ఐశ్వర్యము అంతా ఉన్నా సరే ఏది శాశ్వతం కాదు. నేను వెంటనే ఆయనకి అర్థమైపోయింది. ఒకే ఒక ప్రశ్న అడిగారు, వేర్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్ నౌ, మీకు తాత ఎక్కడున్నాడు ఇప్పుడు, అంత కోటీశ్వరుడు కదా, ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే ఎక్కడున్నాడో తెలియదు, అంతా కూడా వదిలేసిపోవాల్సిందే అంతా కూడా. ఒకే ఒక్క ప్రశ్నతోటి ఆయన పూర్తిగా సరెండర్ అయిపోయాడు.
సో ఇది ఒక ఆధ్యాత్మిక గురువు అడిగే ప్రశ్న ఏదైతే ఉందో ఆలోచింపజేస్తుంది అనమాట. సో తర్వాత ప్రభుపాదులు వారు అడిగారు, చూడండి, ఈ యొక్క వైజ్ఞానికులు ఎన్నెన్నో కనిపెడుతున్నారు, ఎంతో తెలివితేటలతోటి ఎన్నెన్నో కొత్త కొత్త వస్తువులు కనిపెడుతున్నారు, కంప్యూటర్లు కనిపెడుతున్నారు, విమానాలు కనిపెడుతున్నారు. సో మరి వాళ్ళ యొక్క బ్రెయిన్ ఎవరు తయారు చేశారు? వాళ్ళు ఎన్నెన్నో పెద్ద పెద్ద వస్తువులు కనిపెడుతున్నారు కదా, మరి వాళ్ళకి తెలివి ఎవరు ఇచ్చారు? వాళ్ళకి బ్రెయిన్ ఎవరు తయారు చేశారు? వాళ్ళు బ్రెయిన్ తయారు చేయగలుగుతారా? మనిషి బ్రెయిన్ తయారు చేయగలుగుతారా వాళ్ళు? సో అది భగవంతుడు తయారు చేశాడు చూస్తే కనుక. మరి వీళ్ళకి పెద్ద పెద్ద ప్రైజులు ఇస్తున్నాం, అవార్డు ఇస్తున్నాం, మరి భగవంతుడికి ఎంత పెద్ద అవార్డు ఇవ్వాలి? భగవంతుడికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి మరి దీన్ని బట్టి చూస్తే కనుక. సో ఇది మనకి ప్రభుపాదులు వారు చూపించారు అనమాట. మనకి ఎటువంటి ప్రశ్నలు అడిగితే ఒక మనిషి యొక్క వివేకం అనేది పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది. అందుకే ఉపదేశామృతంలో చెప్పారు, మనం చేయాల్సిన జీవితంలో ఒకటే, మనం ఆదవ గురు పాదాశ్రయ సద్ధర్మ పృచ్ఛ. మనం యొక్క గురువు గారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉండాలి, మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటి, నేను ఎందుకున్నాను, మృత్యు తర్వాత ఏమవుతుంది, ఎక్కడి నుంచి వచ్చాం, సో మనం ఉత్తమ గతికి పొందాలంటే ఏం చేయాలి. సో ఆ ప్రశ్నలన్నీ కూడా మనం ఎప్పుడు కూడా అడుగుతూ ఉండాలన్నమాట. ఎంత అడుగుతామో దాని గురించి ఆలోచన ఎంత చేస్తామో అంత మనం సరైన దిశలో మనం ప్రయాణం చేయగలుగుతాం. సో మనం ఈ రోజుకి ఇక్కడికి విరామం తీసుకుందాం. మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే కనుక మనం కాసేపు తీసుకుందాం. ఇందాక చదవడానికి చేతులు ఎత్తిన వాళ్ళు అయితే దించేసేయండి. ఇప్పుడు ప్రశ్నలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు తీసుకుందాం. అరుణ అనంత్ కోసం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఇస్కాన్ ఆదిలాబాద్ నుంచి ప్రసాదం అందింది ప్రభుజీ. ప్రభుపాద్ ఫోటో, జపమాల, బీట్ బ్యాగ్, రాజవిద్య ఇలాగ చిన్న బుక్స్ 2, తర్వాత ధూప్ స్టిక్స్, ప్రసాదం అన్ని కూడా చాలా బాగున్నాయి ప్రభుజీ. ప్రభుపాద్ ఫోటో ఫస్ట్ టైం ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. ఇంట్లో అసలు లేదు నా దగ్గర అయితే ఫోటో. మరి కృష్ణుని ఫోటో కూడా ఒకటి వచ్చింది ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. చాలా సంతోషం. హరే కృష్ణ. సుధారాణి ఇక్కడ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ గారు. హరే కృష్ణ. నాకు ఒక డౌట్ ఉంది. అంటే ప్రభుజీ గారు, మా ఇంటికి ఒక ఆవిడ వస్తది ప్రతిరోజు అన్నానికి. అయితే ఆమె పింఛన్ వస్తది, ఆమెకు ఆ డబ్బులతో డ్రింక్ తాగుతుంది, కానీ వండుకోదు. డైలీ మా ఇంటికి వచ్చి అన్నం పెట్టుకొని పోతుంది. అది అలా పెట్టచ్చా? నైవేద్యం పెట్టి ఇవ్వండి. ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పించండి వాళ్ళతోటి. సరే హరే కృష్ణ మహామంత్రం చెప్పించి నైవేద్యం పెట్టి ఇవ్వండి. హరే కృష్ణ ప్రభుజీ గారు. థ్యాంక్ యూ ప్రభుజీ గారు. మీనా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ, నా డౌట్ ఏంటంటే, అంటే మొన్న క్లాస్ లో కూడా లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, లైక్ సనాతన ధర్మం ఎలా చెప్పింది, వర్ణాశ్రమ నియమాలు అవన్నీ చెప్పారనమాట. ఇప్పుడు మీరు కూడా చెప్పారు, అంటే పెళ్లి అనేది ఆధ్యాత్మిక జీవితానికి అసలు అడ్డు కాదు. ఆ తర్వాత వనప్రస్థం తీసుకొని మళ్ళీ సన్యాసం తీసుకునే అవకాశం ఉంది అనేసి. సో ఇక్కడ నాకు అంటే మెయిన్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి ఎందుకు చేసుకుంటారు, అంటే ఏ పర్పస్ కోసం, అంటే అంటే పెళ్లి అనేది అంటే ధర్మ లైక్ శాస్త్రాల ప్రకారం ఏ పర్పస్ కోసం అది ఇంప్లిమెంట్ చేయబడింది, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏ విధంగా ఉండాలి, లైక్ ఎవరి వైఫ్ ధర్మం ఏంటి టువర్డ్స్ హస్బెండ్, అండ్ సేమ్ లైక్ హస్బెండ్ ధర్మాలు ఏంటి అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా చాలా పెద్ద ప్రశ్న. అంటే మొన్న చెప్పారు
ఓకే. సరళంగా చెప్పాలంటే ఇది ప్రభుపాల్ వారిని ఒక శిష్యురాలు అడిగారనమాట. ప్రభుపాల్ వారు పాశ్చాత్య దేశాలకెళ్ళినప్పుడు ఆయన స్వయంగా పెళ్ళిళ్ళు గూడా చేశారు. కొంతమంది శిష్యులకి. కానీ వాళ్ళకక్కడ ఆ యొక్క వివాహం యొక్క కల్చర్ అనేది లేదు. అప్పుడు వాళ్ళు అడిగితే ప్రభుపాల్ వారు చాలా సరళమైన ఉదాహరణ ఇచ్చారు. చూడండి, ఒక కుడి చెయ్యి, ఎడమ చెయ్యి 2 చేతులున్నాయనుకోండి. ఆ 2 చేతులు పరస్పరం సహకరించుకొని శరీరానికి సేవ చేస్తాయి. హ్మ్. అదేవిధంగా భార్యాభర్తలిద్దరూ కలిసి సహకరించుకొని భగవంతుని యొక్క సేవ చేయాలన్నమాట. ఇది జస్ట్ ఇట్ ఈస్ లైక్ ఏ మ్యూచువల్ హెల్ప్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి ఒక రూమ్‌లో ఉంటున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి. ముగ్గురు చదువుకుంటున్నారు. కాలేజ్ స్టూడెంట్స్. సో, ఒకడి దగ్గర బాగా డబ్బులున్నాయి. ఆ! ఇంకోటి దగ్గర వంట చేయడం బాగా వచ్చు అనుకోండి ఉదాహరణకి. సో, ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేసుకోవాలన్నమాట ఈచ్ అదర్. వీడు వంట చేస్తాడు, వాడు డబ్బులు తెస్తాడు. కానీ ఇద్దరు కూడా ఏం చేయాలి? చదువుకోవాలి. అర్థమైందా? వాడు వంట చేసి వీడు డబ్బులు తెచ్చినా సరే, ఇద్దరికీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంటే మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి కాలేజీ నుంచి బయటికెళ్ళాలి. సో, ఆ విధంగా వీడికి డబ్బులు అవసరం, వీడికి మంచి భోజనం అవసరం. సో, ఆ విధంగా వాళ్ళిద్దరూ సహకరించుకుంటున్నారు. సహకరించుకుని వాళ్ళ యొక్క లక్ష్యం వైపుకి వెళ్తున్నారనమాట. అదేవిధంగా మనకి ఒకటి ప్లస్, ఇంకోటి మైనస్ అనమాట. వీడికి డబ్బులు షార్టేజు, వీడికి వంట రాదు అనుకోండి. సో, వీడి అవసరం, వాడికి వాడి అవసరం. అంతే తప్ప ఎవరు గొప్ప అనేది కాదు. ఇద్దరికి యొక్క అవసరం ఏంటి? చదువు అవసరం. ఇద్దరికి చదువు అవసరం, యొక్క మంచి మార్కులు తెచ్చుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవడం ఇద్దరికీ అవసరం. సో, అటువంటిదప్పుడు నేను నీకు సహాయం చేస్తున్నావు, నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. కానీ ఇద్దరికి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాం మన యొక్క లక్ష్యం వైపుకి వెళ్ళటం కోసం. అంతే తప్ప ఇక దురదృష్టం ఏంటంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు వంట చేయడం వచ్చు కాబట్టి నేను గొప్ప అంటాం తప్పు. నేను పెట్టకపోతే నువ్వు ఆకలితో పస్తులు ఉంటావు అనేది తప్పు. ఆ విధంగా అహంకారం అనేది ఎప్పుడైతే మనకి ఓవర్ పవర్ చేస్తుందో, అప్పుడు ఎవరు సుపీరియర్ అనే యొక్క భావన వస్తుందన్నమాట. సో, ఇక్కడ ఎవరు సుపీరియర్, ఎవరు ఇన్ఫీరియర్ కాదు. భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చారనమాట. సో, దాన్ని మనం వాళ్ళ యొక్క అడ్వాంటేజ్ మనం తీసుకుంటున్నాం, మనం యొక్క సహాయం వాళ్ళకి చేస్తున్నాం. సో, ఇది యొక్క సృష్టిలో భగవంతుడు చేశారనమాట. అందరికి ఇప్పుడు ఒక పిల్లవాడికి తల్లి అవసరము, తండ్రి అవసరం. అవునా? చూస్తే గనుక జనరల్‌గా తల్లి ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా కేర్ ఇస్తుంది. అవునా? ఎక్కువ ఎంకరేజ్‌మెంట్ ఇస్తుంది. కానీ తండ్రి ఎప్పుడు రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాడు చూస్తే గనుక. సో, 2 అవసరమే అనమాట. డిసిప్లిన్ అవసరమే, ఇంకోటి ఎంకరేజ్‌మెంట్ అవసరం అనమాట. ఓన్లీ డిసిప్లిన్ ఉన్నా వాడికి కష్టం, ఓన్లీ ఎంకరేజ్‌మెంట్ ఉన్నా కష్టం. డిసిప్లిన్ లేదు, వాడు కేవలం ఎంకరేజ్ చేస్తున్నాం, ప్రేమిస్తున్నాం, ప్యాంపర్ చేస్తున్నాం అనుకోండి, వాడు పాడైపోతాడు. అవునా? కేవలం డిసిప్లిన్ నో ప్లే, ఓన్లీ నో ఎంటర్‌టైన్‌మెంట్, ఓన్లీ చదువు అనుకోనుంటే అది కష్టమే. సో, అన్నీ కూడా సమపాళ్లలో ఉండాలి. అదేవిధంగా భగవంతుడు ఆ విధంగా ఒక బిడ్డకి తల్లిదండ్రులను ఇద్దరిని సృష్టించాడనమాట చూస్తే గనుక. అదొక హోల్‌సమ్ ప్యాకేజ్. ఇది లేకపోయినా కష్టమే, అది లేకపోయినా కష్టమే. సో, ఈ యొక్క వ్యవస్థ ఏంటనేది మనకు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం దాని యొక్క అడ్వాంటేజ్ తీసుకోవాలి. కానీ మన యొక్క సుపీరియారిటీ ఎప్పుడు కూడా చూపించకూడదు ఎవరు కూడా. సో, ఇది ప్రభుజీ హరే కృష్ణ. దీని గురించి చాలా ఇంకా తర్వాత ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం చర్చ చేద్దాం మళ్ళా సందర్భం వచ్చినప్పుడు. మీరు దీన్ని ఆలోచించండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పిన దాన్ని. ఓకే ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. సిహెచ్ శిరీష్ అన్నది. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది. ఆ క్వశ్చన్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ అయినా గానీ ఆ ఆన్సర్స్ ఎంత లోతుగా ఉన్నాయి అనేది చాలా చక్కగా మాకు అర్థం చేయించారు. చక్కటి ఎగ్జాంపుల్స్ చెప్పి మాకు అర్థం చేయించారు. నాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ఆ ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల మాకు చాలా బాగా అర్థం అవుతుంది. నాకు ఇంకొకటి ఏంటంటే లాస్ట్ కి ఆ గురువు యొక్క ప్రాముఖ్యత గురించి అది చాలా బాగా నచ్చింది ప్రభుజీ. శ్రీల ప్రభుపాల్ వారు అడిగారు కదా, మీ గ్రాండ్ ఫాదర్, వేర్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్ అని. అప్పుడు నాకు అనిపించింది ప్రభుజీ, అంటే మనకు గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుంది అనేది నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ప్రభుజీ. చాలా థ్యాంక్ యూ నాకు అర్థం చేయించినందుకు గురువు గారి యొక్క ప్రాముఖ్యతను. అది చెప్దామని మీకు హ్యాండ్ రైజ్ చేశాను ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. సుజాత. కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఎక్సలెంట్ ఉంది ప్రభుజీ. అసలు ఇంకా చెప్పాలంటే జోక్ వేస్తారు చూడు ప్రభుజీ,
వాళ్ళ వైఫ్‌ని ఎక్కడికి పిలుచుకోలేదు. 2 ఇయర్స్ నుండి అంటే వంట రూమ్‌లోకి పిలుచుకుపోయారని అసలు అట్లా జోక్స్ చెప్తుంటే ఇంకా చిన్న పిల్లలకి చెప్పినట్లుంది ప్రభుజీ అర్థమయ్యేటట్లు. అసలు సత్వ రజోగుణం నిజమే కదా ప్రభుజీ, అది మన సంతృప్తి కోరం కట్టుకుంటాం ఏవైనా కానీ, మన ఇంద్రియ తృప్తి కోసము. కానీ భగవంతుడి కోసం ఏది మనం చేయము. అలా చేసినప్పుడే అది భక్తి అని. అసలు ఎన్ని విషయాలు ప్రభుజీ ప్రభుపాద వారు అసలు ఎలా రాశారో అర్థం కావట్లేదు. ముందు ముందు జరిగేటివన్నీ ఆయన ఎన్నేళ్ల కిందనో రాశారు. ప్రతిదీ ఇప్పుడు ఇంతమంది క్లాస్‌లో ఉన్నాం కదా ప్రభుజీ, ప్రతి ఒక్కరి మనసులో ఉండే క్వెషన్ బాబు అడుగుతున్నాడు, శ్రీల ప్రభు వారు చెప్తున్నారు. అంటే మేము అడిగినట్లే ఉంది ప్రభుజీ అవన్నీ మా మనసులో. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు వివరంగా. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ఎంత బాగుంది అసలు, ఒక్కొక్క క్వెషన్‌కి మళ్ళీ మీరు దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎక్సలెంట్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ ప్రభుజీ. కృష్ణవేణి మాత. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ అది పిల్లల విషయంలో కొంచెం అనుకోకుండానే తెలియకుండానే అంత కోపం ఎక్కువ వచ్చేస్తుంది ప్రభుజీ. అది మీరేమన్నా చెప్తారని రైస్ చేశాను ప్రభుజీ. అంటే కొంచెం టైం పడుతుంది ఎవరికైనా సరే, పిల్లలకి కాబట్టి. కానీ మనం డిసిప్లిన్ చేయాలి. దానికి ఇది కూడా చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం లవ్ కేర్ ఇస్తూ మనం డిసిప్లిన్ చేయడం అనేది రెండు అవసరమే. ఇది లేకపోయినా కష్టమే, అది లేకపోయినా కష్టమే. సో కానీ వాళ్ళకి అర్థం చేయించడానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్పేది మీ మంచి కోసమే అనేది కూడా వాళ్ళకి తెలియాలి అన్నమాట. సో అది ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఈ యొక్క లాభ నష్టాలు ఏంటనేది మనం కొంచెం వాళ్ళకి చెప్పగలిగితే అర్థమయ్యేలాగా, అది చాలా ముఖ్యం అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టు నీకు చేస్తే కలిగే లాభం ఏంటి, చేయకపోతే కలిగే నష్టం ఏంటి అనేది మనం వాళ్ళకి చాలా కూలంకషంగా వాళ్ళకి అర్థమయ్యేలా ఫస్ట్ చెప్పాలి. ఆ తర్వాత మనం కోపగించుకున్నా సరే వాళ్ళకి అర్థం అవుతుంది అనుకోండి, ఈ యొక్క కోపం అనేది సమంజసమే, ఇది కొంతవరకు వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు వాళ్ళు తట్టుకుంటారు అనమాట. వాళ్ళకి ఫస్ట్ అర్థమే కావట్లేదు అనుకోండి, అసలు ఎందుకు కోపడుతున్నారు అనేది ఫస్ట్, అప్పుడు వాళ్ళకి ఇంకా కష్టం. ఫస్ట్ అదవుతుందా, ఫస్ట్ మనం ఏదైనా చెప్తే ఇది చేయొద్దని చెప్తారు, కానీ చాలా మంది ఎందుకు చేయకూడదు అంటారు అనమాట. ఫస్ట్ పిల్లలు ఎందుకు చేయకూడదు అనే దానికి మన దగ్గర చాలాసార్లు సరైన సమాధానం ఉండదు. ఉండకపోతే అది వాళ్ళకి స్వీకరించడం ఇంకా కష్టంగా ఉంటుంది. సో అందుకని మనం ఏదైతే చెప్తున్నామో ఇది చేయండి, ఇది చేయొద్దు అనేది, దాని యొక్క దుష్పరిణామాలు ఏమిటి అనేది వాళ్ళకి కొంచెం మనం ఇంకా లోతుగా అర్థమయ్యేలా చేయాలి. చేస్తే అప్పుడు ఇంకా కొంచెం ఈజీ అన్నమాట. సో మీరు దాని గురించి కాస్త ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ శారదామాత. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. క్వశ్చన్స్ అన్ని మాతాజీని అడిగారు ప్రభుజీ. మాతాజీని అడిగితే నాకు మీరు క్వశ్చన్స్ అడుగుతుంటే మాతాజీని అందరూ మీరు సమాధానాలు చెప్తుంటే అవన్నీ నాకే చెప్పినట్టుగా ఉంది ప్రభుజీ. చాలా చాలా సంతోషం ప్రభుజీ. మీరు గాని ప్రభుజీ గాని ప్రాణానంద ప్రభుజీ గాని క్లాస్ కంటే నాకు వీళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు మీరు చెప్తుంది చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. వెంకటలక్ష్మి. నెక్స్ట్ రాధికా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. నేను జ్వరంతో కోలుకున్నాను ప్రభుజీ. 4 డేస్ నుంచి మాలాస్ చేసి మళ్ళీ పూజ చేసుకుంటున్నాను. ముఖ్యంగా కృష్ణయ్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాది ఒక ప్రశ్న ఏంటంటే, అంటే భగవద్గీతలో రమానంద ప్రభుజీ గారు చెప్పారు, అంటే 3 సత్వ తమో రజో గుణాలలో సత్వగుణం కూడా మనకు బంగారు సంఖ్యలు అని అందులో చెప్పేశారు. ఇప్పుడు సత్వగుణం మంచిదే, కానీ నేను మంచి చేస్తున్నాను, నేను దానం చేస్తున్నాను, నేను బుద్ధిగా ఉన్నాను, నేను పూజ చేసుకుంటున్నాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, అది అంటే నేను సూపర్ అనే ఒక మాయలో ఉండేస్తామేమో. అంటే నేను చేసేది కరెక్ట్, నేను ఎన్ని మంచి పనులు చేస్తున్నాను అనేసి
అది దాని గురించి కొంచెం చెప్పరా ప్రభుజీ? ఆ! ఈ సత్వగుణం బంగారు సంఖ్యలు అనేది ఏ విధంగా చెప్పారంటే, ఇప్పుడు సత్వగుణం అనేది జనరల్‌గా ఏం చేస్తుందంటే మిగతా వాళ్ళకంటే మనల్ని కొంచెం బెటర్ పొజిషన్‌లో పెడుతుంది. అవునా? మనకి దానివల్ల ఒక గర్వం వస్తుందనమాట. చూడండి వీళ్ళు వేస్ట్ ఫెలోస్, బద్ధకస్తులు, తాగుబోతులు, తిరుగుబోతులు ఎంత మంచిగా ఉన్నాం చూడండి అనే ఒక రకమైన భావన వస్తుంది. ఇదెలా అంటే నేను ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పానో లేదో గానీ ఇదివరకు చిన్నప్పుడు నేను చదివినప్పుడు స్కూల్‌లో 3 సెక్షన్స్ ఉండేయన్నమాట. ఏ, బి, సి సెక్షన్ ఉండేదన్నమాట. బి అంటే బెస్ట్ సెక్షన్ అనమాట. బ్రిలియంట్స్ అందరూ ఉండేవారు. సి అంటే కొంచెం బిలో యావరేజ్ ఫెలోస్ అందరూ ఉండేవాళ్ళనమాట. ఏ సెక్షన్ అంటే కొంచెం యావరేజ్ ఫెలోస్ ఉండేవారు. సో, నేను బ్రిలియంట్ సెక్షన్‌లో ఆల్మోస్ట్ మంది ఒక 10థ్ లోపు ర్యాంక్ వచ్చేది. ఆ! అప్పుడు నేను ఆ సి సెక్షన్‌లో ఉన్నవాడిని ఒకసారి ఎవరినో కలిసాననమాట. వాడు సి సెక్షన్‌లో టాపర్ అనమాట వాడు. ఆ! సో, "నీకెన్ని మార్కులు వచ్చినాయిరా?" అని అడిగాను. అడిగితే వాడు నాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి. వాడు టాపర్ అయినా సరే వాడు నాకంటే తక్కువ వచ్చినాయన్నమాట. అప్పుడు నాకు అనిపించింది మనం ఇందులో ఉంటుంటే బాగుండేది. మనం క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళం. ఇక్కడ మనం ఉంటే క్లాస్ 10థ్‌లో ఉన్నాం మనం. అనవసరంగా ఇందులో ఉన్నామేమో అనిపించిందనమాట నాకు. చూడండి మైండ్ ఎలా పనిచేస్తుందో చూడండి. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మనం సిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, సి సెక్షన్‌లోకి వెళ్ళి టాప్ అయిపోయాం అనుకోండి, మనకంటే ఇంక పైన ఎవడు లేడు కాబట్టి ఇంక మనం ఇంకా ఎదగాలని ప్రయత్నం చెయ్యం. అంతే కదా! మనమే కదా ఇక్కడ రాజులం. ఇంక మనకంటే ఇంకెవడు లేడు కదా! మనమే కింగు. ఇంక మనకంటే ఇంకా మనం పైకి కష్టపడాలని మనకి ఆ యొక్క ఇన్స్పిరేషన్ అనేది ఉండదు. కానీ ఈ సెక్షన్‌లో ఉంటే మనకంటే ఇంకా పైన 10 మంది ఉన్నారు. మనం పెద్ద గొప్పోళ్ళం కాదు. అవును మనం ఇంకా కష్టపడాలి అనే ఒక రకమైన ఇది ఉంటుందన్నమాట. సో, సో ఇది సత్వగుణం యొక్క అహంకారం అన్నమాట చెప్పాలంటే. ప్రజెంట్ అయితే మేము అహంకారంలోనే ఉన్నాం ప్రభుజీ. ఎందుకంటే మనం జపం చేస్తున్నాం, పక్కన వాళ్ళు జపం చేయట్లేదు అని పక్కన వాళ్ళ లోటులు చూస్తూ మన లోపాలను మనం చూసుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కృష్ణ భక్తిలో వచ్చినప్పుడు పక్కన వాళ్ళతో అంటే చెడు సాంగత్యం చేయొద్దంటారు ప్రభుజీ. కానీ మనం వారితో ఉండకుండుంటే మనది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే వారికి మన ఇప్పుడు మనంలో చేంజెస్ సాంగత్యం వచ్చింది. చేయకూడదు. మన సాంగత్యం వాళ్ళకి ఇవ్వాలి. ఆ సంగతి మనం తీసుకోకూడదు. అర్థమైందా? ఒక ఓకే. డాక్టర్ ఉన్నాడంటే ఆళ్ళ రోగులకి సాంగత్యం చేయడు. ఆయన సాంగత్యాన్ని వాళ్ళకి ఇస్తాడన్నమాట. ఇచ్చి ఆళ్ళ రోగుల్ని బాగు చేస్తాడు. ఓకే అంతేగాని ప్రభు. థాంక్ యూ ప్రభుజీ. థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో, ఈరోజు నేను హైదరాబాద్ హ్యాబిట్స్ టెంపుల్‌లో ఉన్నాను. ఇక్కడ తర్వాత మాకు కూడా కొన్ని క్లాసెస్ ఉంటాయి. సో, నేను 1, 2 ప్రశ్నలు మాత్రమే తీసుకొని ఇంకా మీకు విరామం తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా శారదా మాతాజీ ఇక్కడ అన్మ్యూట్ చేసుకోండి. ప్రభుజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. ప్రభుజీ నేను ఈ ప్రవచనాలు భగవద్గీత యూట్యూబ్ ద్వారా వింటున్నా ప్రభుజీ. ప్రభుజీ మా హస్బెండ్ చనిపోయి 6 మంత్ అవుతుంది ప్రభుజీ. ప్రభుజీ ఇంకా పిల్లలు కూడా లేరు. అనుకోకుండా ఆయన మద్యం అది ఇదిగా మానసిక వేదనతోని సూసైడ్ చేసుకున్నాడు ప్రభుజీ. ఇప్పుడు ప్రెసెంట్ నేనేం చేయాలో నాకు అర్థమైతలేదు ప్రభుజీ. నేను ఎలా ముందుకెళ్ళాలి ఈ ఆత్మిక మార్గంలో? చాలా బాధగా ఉంది ప్రభుజీ. ప్రెసెంట్ అసలు ఏం మార్గంలో నేను ఎలా నడవాలి ఏంటిది అన్నది నాకు అర్థమైతలేదు ప్రభుజీ. మీరు ఏ ఊర్లో ఉంటారు? కరీంనగర్‌లో ఉంటారా మీరు? కరీంనగర్ ప్రభుజీ. మన దాంట్లో కొంత కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. కొంతమంది సీనియర్ గృహస్థ భక్తులు కొత్తగా వచ్చిన వాళ్ళకి గైడ్ చేస్తారనమాట. సో, మీరు అలా మన సీనియర్ భక్తులు ఎవరినో చాలా గృహస్థ భక్తులు ఉంటారు. వాళ్ళని ఎవరైనా కన్సల్ట్ చేయగలిగితే చాలా బాగుంటుందన్నమాట. మీకు ఎవరైనా తెలుసా ఇక్కడ మన భక్తుల్లో? తెలియదు ప్రభుజీ. మా చెల్లె ఇంటుంది ప్రభుజీ. ఆమె నాకు సజెషన్ చేశారు. ఇప్పుడు ఇంత బాధలు ఉన్నావు కదా ఇవన్నీ తాత్కాలికం. హరే కృష్ణ అంటూ కృష్ణనామాన్ని జపించు. అంటే నీకు అది ఎలాంటి కరెక్టే. అది కరెక్టే. అంటే మనం
రెండు కూడా చేయాలి. మనం గమ్యస్థానానికి చేరాలి. రెండోది సుఖంగా కూడా చేరాలి. అవునా? మనం ప్రభు ప్రయాణం చేయాలి. కానీ మనం ప్రయాణం కేవలం వెళ్ళాలని చెప్పి మనం జనరల్ కంపార్ట్మెంట్ లో కూర్చొని పోం కదా. మనక్కడ కాస్త ఒక ఫ్యాను, లైటు, ఏసీ, రిజర్వేషన్ సీట్లో వెళ్తాం కదా. సో అదే విధంగా మనకి కానీ లక్ష్యాన్ని చేరడం అనేది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. సో ఆ అదే విధంగా ప్రభుజీ సో ఎలా అందుకనే ఎలా మన యొక్క కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది మనం దీని గురించి వ్యవస్థ అనేది ఉంది. తొందరలోనే మీ గురించి దానికి ఏదైనా చెప్తాం. ఎవరిని గృహస్థ డివోటీస్ చెప్తాను మిమ్మల్ని కన్సల్ట్ చేయమని. మీ నెంబర్ గ్రూప్ లో ఉంటుంది కదా. ప్రభుజీ సరే సరే, ఎవరికి నేను చెప్తాను. శారదా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాకు ఆ కృష్ణయ్యని మీ ద్వారా మాకు తెలియజేసిరు అనుకుంటా ప్రభుజీ. నాకు అసలు ఇప్పుడు ఎలాంటి ఎంచుకోవాలో అర్థం కావడం లేదు ప్రభుజీ. అసలు ఇంట్లో కూడా అమ్మ ఒకటే ఉంటది. మనకు లైఫ్ లాంగ్ కూడా ఇప్పుడు ఆమె ఓల్డ్ నేను అయిపోయింది. నేను అసలు ఎలా ముందుకెళ్ళాలి, ఏ మార్గంలో ముందుకెళ్ళాలి, అది నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ప్రభుజీ. సరే మాతాజీ, నేను ఇక్కడ ప్రణామంతో చెప్పి ఏదైనా చూస్తాను. సరే ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామం ప్రభుజీ. శిరీష మాతాజీ, అన్మ్యూట్ చేసుకోవాలి మాతాజీ. శిరీష. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. ప్రభుజీ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ఇన్ని రోజులు నాకు ఒక డౌట్ ఉంది, ప్రశ్నలు అడగడం తప్ప ఒప్ప అనేది. ప్రశ్నలతోనే మనం ఆధ్యాత్మికంలో కూడా ముందుకు వెళ్తాము అనేది ఈ రోజు ప్రభుపాదుల వల్ల మీ నోటి ద్వారా మాకు అది అర్థమైంది. దానికి కూడా సమాధానం దొరికింది. ప్రభుజీ ఇప్పుడు మనము ఈ కృష్ణ భగవానుడు దేవాది దేవుడు దాంట్లో శివ జ్వరం, నారాయణ జ్వరం అంటారు. అవి అస్త్రాలా లేకపోతే అవి ఏంటివి ప్రభుజీ? అది అర్థం కాలేదు. అది అస్త్రాలే మాతాజీ. ప్రభుజీ ఇంతకు ముందు కృష్ణలీలలు విన్నప్పుడు కలగని సంతోషం మీ సాంగత్యంలోకి వచ్చిన ఈ 4 నెలలకే నాలో చాలా మార్పు వచ్చింది ప్రభుజీ. వింటూ ఉంటే కళ్ళల్లో నీళ్లు రావడము, మన ముందరే కథ జరుగుతుందా అన్న సంతోషము దొరికింది ప్రభుజీ. అదంతా మీ సాంగత్యం వల్ల, మీ ప్రభుజీలందరి సాంగత్యం వల్ల మీ అందరికీ నేను ధన్యవాద ప్రణామం చెప్తున్నా ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. మనం లాస్ట్ ఒక ప్రశ్న శ్రీను నాయక్ ప్రభుజీ, ఇప్పటిదాకా ఎవరు ప్రభుజీలు ఎవరు చేతులు ఆయన తీసుకుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీను గారు అన్మ్యూట్ చేసుకోండి. ధన్యవాదాలు గురుజీ. హరే కృష్ణ, చెప్పండి. గురుజీ ఒక ప్రశ్న గురుజీ. ఇప్పుడు మనం చేసే పనిలో శ్రద్ధ అనేది ఉండదు గురుజీ, దానికి ఎలా చేయాలి? దానికి సంబంధించింది మనం ఏదైనా పని చేసుకున్నది అయితే లేదు, ఆ పనికి ఎట్లా చేయాలి, మనం ఎలా మూవ్ వెళ్ళాలి, అది ఎట్లా చేయాలి, దానికి సంబంధించింది గురుజీ. సో ఒకటి ఏంటంటే మనం బయట ఇది సత్వగుణంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. మనం తినే ఆహారము, లైఫ్ స్టైల్ ఇదంతా కూడా సత్వగుణ ప్రధానంగా ఉంటే కొంచెం మనకి ఏకాగ్రత అనేది కుదురుతుంది ఫస్ట్. సో అది ఒకటి. ఇంకొకటి మనం ఇది కూడా గుర్తుంచుకోవాలి, మనం చేసే ఈ పని ఏదైతే ఉందో ఇది మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడుతుంది. సో ఇది చేయలేకపోతే అది చేయలేదు. సో అది అందుకని ఇప్పుడు చూడండి, ఒక చెప్తారు, ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి. సో ఆయన దగ్గర ఒక కారు ఉందనుకోండి, చక్కగా దాన్ని చూసుకుంటాడు అనమాట. ఆ కారుని కూడా చక్కగా చూసుకుంటాడు, కానీ అది కారు తోటి వ్యాపారం చేయడు. కానీ ఆ కార్ అనేది ఆయన యొక్క ఆఫీస్కి వెళ్ళటానికో, ఆయనకి షాప్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అవును, అది లేకపోతే అది ఉండదు కదా. అందుకని ఇది ముఖ్యం కాకపోయినా ఇది కూడా ముఖ్యమే, ఇది కూడా ఒక చాలా ముఖ్యమైనది అనమాట. సో అదేవిధంగా మన యొక్క దైనందిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధంగా ఇది కనెక్షన్ ఉంది, ఇది చేయలేకపోతే అది చేయలేం. కాబట్టి మనం దీన్ని కూడా శ్రద్ధగా చేయాలి అనేది మనకు తెలియాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం ఈరోజు ఇక్కడ హరే కృష్ణ.
శ్రీల ప్రభుపాదికి జయ.